మొదటి ప్రార్థన చేస్తున్నాను, మీరు కూడా ప్రార్థించండి. సంఘము ప్రార్థిస్తే శరసాలు శంకులు విడిపోయినట్లుగా సమస్యలు విడిపోతాయి, బాధలను విడుదల చేసేస్తారు. ఇరుగోగోడలను పూడ్చివేసినట్టుగా అడ్డులు తీసివేస్తారు. ఎర్ర సముద్రము పాలు చేసినట్టుగా నీ మార్గములను సరళం చేస్తారు. అందరూ చేయాలి. మహోన్నతుడా, దయగల తండ్రి, ప్రార్థన వినివాడా నీకు స్తోత్రం. దావీదు కుమారుడా నీకు వందనములు. నజరేయుడైన యేసు నీకు స్తోత్రం. నీ ప్రార్థన స్థలంలో ప్రార్థనలు నెరవేర్చుతున్న దేవానికి వందనాలు. ప్రభు, ఈ శనివారం, మొదటి శనివారం 9 నెలలు కాచి కాపాడి, కోడి రెక్కల కింద పిల్లలను కాచి కాపాడినట్లుగా నీ రెక్కల చాటున మమ్మల్ని కాచి కాపాడి 10వ నెలలో మమ్మల్ని అడుగు పెట్టించి భాగ్యం ఇచ్చావు తండ్రి, నీకు వందనాలు. ఈ నెల చూడని వారు ఎంతో మంది ఉన్నారు, ఈరోజు చూడని వారు ఎంతో మంది ఉన్నారు. కానీ ఈరోజు మమ్మల్ని చూసే భాగ్యం ఇచ్చావు, నడిసే భాగ్యం ఇచ్చావు, చూసే భాగ్యం ఇచ్చావు, మాట్లాడే భాగ్యం ఇచ్చావు. నీకే బంధువులు తండ్రి, ప్రార్థన చేసే భాగ్యం ఇచ్చావు. ప్రభా, అనేక అంశములను నెరవేర్చావు. అందుకని నీకు స్తోత్రములు అయ్యా. ఇదిగో ప్రభా, ఎన్నో విషయములు, కఠిన విషయములు, కాఠిన్యమైనవి మీరు విడదీశారు, ఫలింపజేశారు, సమాధానం ఇచ్చారు. అయినా నీకు స్తోత్రం. నువ్వు మహాదేవుడు అని, నీకు అసాధ్యమంటే ఏమీ లేదని ఈ ప్రార్థన సారలో అనేక మార్లు మీరు నిరూపించుకుని అనిపరుచుకున్నారు తండ్రి. మీకు స్తోత్రములు నాయన. ఈ రోజున కొన్ని అంశములు పట్టుకుని పాదాల దగ్గరికి వచ్చి ఉన్నాం తండ్రి. మీరు నెరవేర్చేవాడు అని, మీరు ప్రార్థనకు జవాబిచ్చేవారని, మీరు ఆలకించేవారని, మార్గమును సరళం చేసేవారని తండ్రి దినమున నీ సన్నిధానంలో మొరపెడుతున్నాము. పల్లకిడి మందిరము మీరు ఏర్పాటు చేశారు. ఆ దైవ మందిరములు, ఆ దేవుని గుడారములు, దేవుడు ఏర్పాటు చేసిన దూతతో కట్టించిన మందిరములు మొట్టమొదటిగా జరుగుతున్న ఉపవాస పండగలు నాయనా 8, 9, 10 తారీఖులు జరిగే మంగళవారం, బుధవారం, గురువారం జరిగే ఉపవాస పండగలు పలకడే గ్రామ ప్రజలకు తండ్రి, చుట్టూ ఉన్న గ్రామాలకు తండ్రి మీరు బయలుపరుచుకుని అనేక ఆత్మలను నడిపించి ఉపవాసము ఉపయోగకరమని, ఉపవాసము అనేక మందికి ఉపయోగకరంగా మారిందని, మాకును ఉపయోగకరంగా మారుతుందని 3 రోజులు ప్రతిష్ఠించుకుని వ్రతదినముగా పాటించాలని ప్రభువా బిడ్డలకు తెలియజేయండి తండ్రి. నీకు స్తోత్రములు. 3 పగలు 3 రాత్రులు సంపూర్ణమైన ఉపవాసము జరిగించడం తండ్రి
మీరు ఏర్పాటు చేసిన స్థలములో మీరు మాత్రమే జరిగించండి. మర్మమైన మాటలతో దైవజనుడు అందుకున్న బోధ, పరలోక బోధ అక్కడ వినిపించండి. హృదయాలను అందుకునే బోధ, మారు మనసు పొందే బోధ, రక్షణ తీసుకునే బోధ అక్కడ వినిపించండి. తండ్రి నీకు స్తోత్రం. జ్ఞానం లేని వారము జ్ఞానము దయచేయండి. మీ ఆత్మతో మమ్మల్ని నింపివేసి ప్రజలను ఆకట్టుకునే విధముగా, ఆత్మను దాహము తీర్చినట్లుగా, ఆత్మలకు అనుకూలముగా మీ వాక్య సందేశము నాకు వినిపించండి. ఆరాధన చేయాలని ఆశపడుతున్నాం ప్రభు. ఆరాధనలో పరిశుద్ధాత్మ శక్తిని పొందుకునే భాగ్యం, పరలోకం నుంచి అగ్ని వరకు దిగి వచ్చినట్లుగా, మేడగదిలోకి దిగి వచ్చినట్లుగా దిగి వచ్చి ప్రతి నాలుకను విభజింపునట్లుగా అగ్నితో కాల్చివేయండి. అగ్ని శుద్ధి చేసేది నాయన. అగ్ని మమ్మల్ని శుద్ధి చేయడానికి ఏ బిడ్డ అపవిత్రతో ఉన్నదో, ఏ బిడ్డ మాలిన్యంతో అడ్డుకుని ఉన్నదో, ఏ బిడ్డ మస్తుతో ఉన్నదో ఆ బిడ్డను అగ్నితో కాల్చివేయండి. పరిశుద్ధ అగ్నితో కాల్చివేసి అయినా మీరే పరిశుద్ధులుగా మార్చాడు. అట్టి ఆరాధన జరిగించడం కృప చూపించాడు. హృదయాలను నీకు అప్పగించే ఆరాధన, హృదయాలను స్తుతించే ఆరాధన, చప్పట్ల కొట్టి ఆరాధన, మహిమపరుచుకునే ఆరాధన, మహిమర్చిపోయే ఆరాధన అక్కడ జరిగించండి. గ్రామ ప్రజలందరికీ తండ్రి ఈ ఆరాధన ఆత్మను లెగిసి వచ్చినట్టుగా, గృహాల దగ్గర కూర్చున్న మనుషులు పరిగెత్తుకుని వచ్చేలాగా, టీవీలు చూస్తున్న మనుషులు పరుగు పరుగు వచ్చేలాగా అట్టి ఆరాధన జరిగించండి. అగ్నిలో దిగి వచ్చి ప్రతి మనిషిని ఆయన దహించి వేయండి, పరిశుద్ధపరచడానికి. ఆయనానికి స్తోత్రం. ఏమి చెయ్యాలన్న మీ ఆజ్ఞ లేదు, మేమేమి చేయలేము. మీ నడిపింపు లేదని మేమేమి చేయలేము. మీ చిత్తమే జరిగించండి. ఆశపడే ప్రాణాలను తృప్తిపరిచే దేవుడు అట్టి కార్యము నాయన పలకడి గ్రామంలో జరిగించండి. 3 రోజులు తండ్రి మందిరము చుట్టూ, గ్రామము చుట్టూ కంచి వేయండి. రక్షణ కంచి వేయండి, పరిశుద్ధత కంచి వేయండి. దేవదూతలో ఘాటు ఉన్నది, దేవదూతలతో ఘాటు వేయండి. గ్రామము చుట్టూ దేవదూతల ఘాటు ఉన్నది, అది దాటిపోలేమని సాతాను అనుకున్నాడు. అయినా దేవదూతలతో ఘాటు వేస్తున్నాడు. గ్రామమునైనా మీ ఆత్మతో కప్పివేసినందుకు
నీ రెక్కలతో 3 రోజులు కప్పివేసి దురాత్మను నాయనా, మనస్సును చెడగొట్టే దురాత్మను, మనుషులు చెడగొట్టే దురాత్మను ఆ గ్రామంలోకి రాకుండా దేవదూతలకు అడ్డువేసి ఉన్నట్టుగా దేవదూతలకు అడ్డువేసి వేయండి తండ్రి. స్తోత్రం. మా విన్నపములు వింటున్న దేవా నీకు వందనము అయినా నీకు స్తోత్రము తండ్రి. మంచి వాక్యములు తండ్రి, పద్మములు వేసే నేతలు అక్కడ వేయించారు అయ్యా. మీరు మేపిడి గొర్రెలమేమో, మీరు మేపిడి గొర్రెలమో, మీరు పద్మను ఎంత మేపించే మేము గొర్రెలము తండ్రి. మీరు మేచే గొర్రెలముగా ఆ గ్రామ ప్రజలందరినీ అయినా పద్మను యొక్క మేతను వేసినట్టుగా సాయం చేయండి. బైబిల్ మిషన్ ఎత్తి చూపించండి నాయన. దైవజనుడికి ఏర్పాటు చేసిన మిషన్, మీరు నామకరణ చేసిన మిషన్, గాలిలో బంగారు అక్షరాలతో చేసిన మిషన్ ఉద్దేశము నెరవేర్చినట్టు బైబిల్ మిషన్ దేవుడు ఏర్పాటు చేసిందని అక్కడ ప్రజలందరూ హృదయాల్లో ఒప్పుకున్నట్లుగా తండ్రి అక్కడ బోధని వినిపించండి. దైవజనుడు కాల్చిన కన్నీరు తండ్రి, గాలి ఉన్నంత వరకు మిషను ఏర్పాటు చేస్తుందని చేసిన ప్రార్థనలు మీరు ఇచ్చిన వాగ్దానం తండ్రి, ఏలయేసి పిలుచుకుంటాను దేవదాసు అని మీరు ఆనాడు మీరు వాగ్దానం చేసిన వాగ్దానం నెరవేర్చారు. ఏలయేసి పిలుచు ఎగిరి ఎగిరి వచ్చినట్లుగా ఎక్కడ ఈ జనము, ఏ మూల నుంచి వస్తున్నారు ఈ జనము, ఎగిరి ఎగిరి వస్తున్నారని ప్రజలందరూ చెప్పుకున్నట్టు సాగించారు. లోకంలో అయినా బైబిల్ విషయం మీద తప్పుడు బోధ వినిపిస్తుందనయ్యా, తప్పుడు ప్రచారం జరుగుతున్నది, ఇది దెయ్యాల బోధని, ఈ విషయం మంచిది కాదని సాధారణమైన చెలరేగుచున్న రోజు తన ఉద్దేశం చెడగొట్టండి. హృదయాలను తెరిపించండి, మనోనేత్రాలు తెరిపించండి. మనోనేత్రము గుడ్డితనముతో ఉన్న వారిని మనోనేత్రాలు తెరిపించండి. అట్టి కార్యమునైనా పలకడం జరిగించారు. చిత్తమైతే 3 రోజులైనా ఆశీర్వాద విందు అక్కడ జరిగింది. 3 రోజులు తను ఏ పని కోరుకోకుండా, లోకవార్తలు తెలుసుకోకుండా, పరిపాట్లు మాది వేసుకుని కృత దినములుగా పాటించడకునైనా మీ కృప చూపించండి. వచ్చుచున్న బిడ్డలకు హృదయాలకు అయినా హృదయం ఒప్పింపు చేయండి. అన్ని కార్యం జరిగింది తండ్రి. అలాగే ప్రభు ఆయన నైమిత్తాన్ని ఒక 8 సంవత్సరాల నుంచి 8 సంవత్సరములు ఉన్న పాప, మీరు జీవం ఇచ్చిన పాప, మీరు ఆయుష్కాలం ఇచ్చిన పాప, ప్రభువా మరణకారమైన వ్యాధిలో ఉండి మరణకరమైన పడక మీద ఉన్నదయ్యా. ఇప్పుడే ప్రభువా 12 సంవత్సరాలు ఉన్న ఆ బిడ్డను, ఆ చిన్న బిడ్డను
మీరు ఆ బిడ్డ పడుకున్నది లేమని స్వస్థపరిచినట్టుగా యాయూరు కుమార్తెని బాగు చేసినట్లుగా ఆ బిడ్డను బాగు చేయండి అయ్యా. యాయూరు వచ్చి నేను బతిమాలుకున్నట్టుగా మేము నేను బతిమాలుతున్నాము. నా బిడ్డ తండ్రి సాగు బ్రతుకులో ఉంది, రెడ్డయ్యా ఏసయ్య నబిత తండ్రి కాకినాడ హాస్పిటల్లో చావు బ్రతుకులో ఉంది. మీరు రెండు తండ్రి ఏసయ్యా అని ఈ రోజు మేము బతిమాలుకుంటున్నాం. మీరు మాట మాత్రం సెలవు ఇవ్వండి తండ్రి. శతాధిపతికి ఇచ్చిన మాట, నా దాసుడు మీరు మాట మాత్రం సెలవిస్తే నా దాసుడు బ్రతుకుతాడని శతాధిపతి నమ్మనట్లుగా ఈరోజు మేము నమ్ముతున్నాం తండ్రి. మీరు మాత్రం సెలవు ఇవ్వండి. నువ్వు తండ్రి కాకినాడలో హాస్పిటల్లో ఉన్న నవితకి ఆయన జీవం పోయమని ఆయన మీరు ఆజ్ఞయించినందుకు స్తోత్రాలు తండ్రి. బిడ్డకినైనా మరొక జన్మ ఇచ్చిన ఆయన ఆయుష్కాలం పెంచినందుకు స్తోత్రాలు తండ్రి. బిడ్డ సాక్షిగా వాడుకోండి తండ్రి. అలాగే ప్రభువా ఎల్లబెల్లి గ్రామంలో మందిరము నిర్మాణం కొరకు నువ్వు ఏర్పాటు చేసిన స్థలములో నిర్మాణం కొరకు తండ్రి మేము ఎదురు చూస్తున్నాం. నికర సొమ్ము నికర ఆదాయం లేని విషయంలో మేము ఉన్నాం. మా చేతులు మీ మీద చాపులు తప్ప ఎవరి మీద చాపట్లేదు తండ్రి. దైవజనుడు చెప్పాడు, ఆయన మీతో చెప్పినది చేయడని మాట ప్రకారముగా మా చేతులు మనుషుల వైపు కాకుండా సర్వోన్నతుని శ్రీమంతుని వైపు మేము చాపుతున్నాం. ప్రభా నీ చిత్తమైతే నేను దానికి సహాయం చేయండి. మందిరము కట్టడకు తండ్రి సహాయం చేయండి. మెటీరియల్ ఇవ్వడానికి సహాయం చేయండి. నివారణ సహాయం చేయండి. అయినా నీకు వందలు. అలాగే ప్రభువా రాకడ సువార్త సభలో ఊరూరు జరగాలి. రాకడ పర్యంతం వరకు ఈ కార్యము జరగాలి తండ్రి. ప్రతి నెల జరగాలి ప్రభువా. ప్రతి నెల 1-2 జరగాలి తండ్రి. రాకడి పర్యంతం వరకు నిశ్చితమైతే నేను కార్యం జరిగించు. ధనాన్ని సమకూర్చండి, పనివాళ్ళు సమకూర్చండి, పరిచర్య బిడ్డలు చేసే బిడ్డలు సమకూర్చండి. గ్రామాలు సిద్ధంగా ఉన్నాయి ప్రభు. గ్రామాలకు నేను సిద్ధపడి చేస్తున్నాం. ఏ గ్రామానికి వెళ్ళి మీకు చెప్పాలి అయినా మీరు సహాయం చేయండి. లోకాలను చూపించి అయినా కాలంలో చూపించి బోధన చేయాలని ఆశపడు. బ్రహ్మబ్రహ్మాశ్రమంలో రాకడ సువార్త సభలు 3 రోజులు పగలు రాత్రి సాక్ష్యములు పిలిపించి సాక్ష్యముల ద్వారా వాక్యముల ద్వారా రాకడ బోధల ద్వారా ప్రజలను సిద్ధపరచాలని, ప్రజల్ని నేను పురుగొల్పాలని, ప్రజలకు ఉద్దేశం కలిగించడకు, రాకడ ఉద్దేశము రాకడ తలంపు కలుగు చేయుటకు తండ్రి చేస్తున్న ఈ కార్యక్రమాలన్నింటినీ బ్రహ్మ మీరే సఫలపరచండి, సాయం చేయండి. మహాదేవుడు తండ్రి, శూన్యములో సృష్టిని సృష్టించిన గొప్ప దేవుడు, మీకు అసాధ్యం అంటే ఏమీ లేదు ప్రభా. మీరే సాయం చేయండి.
నమ్మకముగా నీ పని చేయటకు మేము నడుము కట్టుకుని ఉన్నాము ప్రభువా. నీ ఉద్దేశము ప్రజలకు చెప్పడానికి, నీ ఉద్దేశము ప్రజలకు చెప్పడానికి తండ్రి మేము గ్రామానికి వెళ్తానికి సిద్ధపడి ఉండగా మీరే సాయం చేయండి. అలాగే ప్రభా, ఉపాధి కొరకు నేను ఆశపడుతున్న బిడ్డలు కిషోరు ఆయన సతీష్, మణికుమార్ వీరందరికీ తండ్రి జ్ఞానం దయచేయండి. ప్రార్థించాలని జ్ఞానం దయచేయండి. ప్రార్థన మన పరిస్థితులు మారుస్తుందని, ప్రార్థన మన అడ్డులు ఇరుకో గొడవలు తీసివేస్తుందని ప్రార్థన పరులుగా మార్చు. తప్పిపోయిన గురులుగా ఉన్నారమ్మో, పొదలో చిక్కబడిపోన్నారమ్మో, గొర్రెలకి మంచి కాపరిగా ఉన్నా మీరు తప్పిపోయిన వారిని, చిక్కబడిపోయిన వారిని విడిపించండి. యేసునామములో మీ మందలోకి చేర్చుకోండి. బైబిల్ మిషన్ మంద, ఈ బైబిల్ మిషన్ మందలోకి చేర్చుకోండి. ఆయన తప్పిపోయిన గురువులు లేదు, తప్పుడు ఆలోచనతో ఉన్నా, తప్పుడు తలంపుతో ఉన్న, లోకంలో తిరుగుతున్నా అందరి మనసును మార్చుకోండి. మా శక్తి కాదు, మా జ్ఞానము కాదు, మా బలము కాదు, నా స్వబుద్ధిని నమ్ముకోను, నీ మీద ఆధారపడతానన్నట్టుగా తండ్రి. పరలోక రాజ్యంలో ఏ ఆజ్ఞ లేదే ఇక్కడ సీమైనా ఉంటుందని మీరు సెలవించి, పరలోక ఆజ్ఞ లేదే ఒక రూపాయి కూడా మన చేతులకు రాదని మీరు సెలవించున్నారు. వాదనే గొప్ప కార్యం జరగాలంటే ఎంత ప్రయాసపడాలి తండ్రి. మీరు అట్టి ప్రయాస బిడ్డలు మోకాళ్ళతో ప్రార్థన చేసే భాగ్యం, రోదనతో అంగలార్చే భాగ్యం, అపరాధం క్షమించిన ఆయన క్షమించు తండ్రి అంటే క్షమించే దేవుడు తండ్రి. ఎట్టివారైనా ఏ స్థితులైనా బట్టి రక్షించుకుంటుంటే పాటుతున్నావు ఆయన. ఎట్టి అపరాధమైన క్షమించడానికి సిద్ధంగా ఉన్నారు. దినమెల్లా చేతులు చాపుతున్నారు తండ్రి. నీ బిడ్డలైన వారు లోబడుతులేదమ్మా తండ్రి. వారికి లోబడి తత్వం కలిగి చేయండి. దేవుడికి కాకుండా మనం ఏమీ చేయలేమని నీకు లోబడి తత్వం కలిగి చేయండి. తండ్రి మలుచుకోండి మీరు నీ వాక్యం వైపు మలుచుకోండి, ప్రార్థన వైపు మలుచుకోండి, నీ మీద ఆధారపడి బిడ్డలుగా మార్చుకోండి. నీకే స్తోత్రం. నీ బతుమారు పట్టుకుంటున్నాను, నీ పాదాలు పట్టుకుని అడుగుతున్నాను తండ్రి. హృదయాలను మార్చేది, కఠిన హృదయాలను, బండలాంటి హృదయాలను మాసపు ముద్దు చేసే గొప్ప దేవుడు. నిజమైన మారు మనసు కలుగ చేయండి వారు. నిజమైన మారు మనసు వాక్యము ద్వారా వస్తుందని, అది ఎన్నటికీ పడిపోదని, ఎన్నటికీ వెనక్కి పోదని ఈ వాక్యం సెలవించినట్లుగా వారికి నిజమైన మారు మనసు దయచేయండి తండ్రి. మీ పాదాలు బట్టి అడుగుతున్నాను. అడ్డులు తీసివేయండి, ఆటంకాలు తీసివేయండి. అయినా బిడ్డల అభివృద్ధిలోకి నడిపించండి, విస్తరింపంచండి చేయండి. అన్ని విషయంలో పరిశుద్ధ ఏ పాటు వారు తండ్రి.
బతుమానుకుంటాం తప్ప మిమ్మల్ని వేడుకుంటున్నాం తండ్రి. ప్రార్థన పరిస్థితులు మార్చుతావయ్యా, ప్రార్థన పరిస్థితులు మార్చుతండి. ఆనాడు ఎలీషా చేసిన ప్రార్థన గెహజీ తండ్రి కళ్ళు తెరిపించినట్లుగా వారు కళ్ళు తెరిపించండి. మా ప్రార్థన బిడలేక మనోనేత్రములు తెరిపించండి. నీ మీద ఆధారపడి శ్రమ వచ్చి శ్రమ చూసి భయపడిన వాడు కాదు, శ్రమకి మాకు ఉన్న మధ్యలో ఉన్న దోతను చూసేబట్టిగా వారికి నాయన మనోనేత్రాలు తెరిపించారు. మాకును శ్రమకు మధ్యన మీరు ఖడ్గం పెట్టుకుని నిలబడి ఉన్నారు తండ్రి. దూత ఖడ్గం నిలబడినట్లుగా మాకును శ్రమకి మధ్యన మీరు ఉన్నారు తండ్రి. శ్రమ మా దగ్గర రానివ్వరు ప్రభా, శ్రమలో మమ్మల్ని పడనివ్వరు తండ్రి. పెట్టబడి భయభక్తులు కలిగిన ప్రాంతాన్ని నీ పాదాల దగ్గర పట్టుకుని నీ బతుమాలు మన భక్తిని దయచేయి. మట్టి కారణం పెట్టబడి తండ్రి. సువర్తమ్మ గారు తండ్రి తన బిడ్డ భాగ్యలక్ష్మి చేస్తారు. ప్రార్థన సాధన చేసిన ప్రార్థన దేశము దాటి వెళ్ళి ఉన్నది ప్రభా, ఖండములు దాటి వెళ్ళి ఉన్నది తండ్రి. ఇక్కడ చేసిన ప్రార్థన దూర దేశంలో ఉన్న భాగ్యలక్ష్మిని ఆయన స్వస్థపడుతున్నారు. ఆ బలహీనత యేసు నామమును తీసివేశామా. అలాగే తన అల్లుడు ప్రభా దేశంలో ఉన్న విదేశాల్లో ఉన్న కుమారుని క్షేమముగా చేర్చినట్టుగా ప్రార్థన నెరవేర్పు తీసుకొచ్చారు. ఎన్నో ప్రార్థన జరిగించారు. అంతు చక్కని చిక్కులో ఉన్న ఆ కుమారుని, చిక్కబడిపోయిన కుమారుని విడిపించి నడిపించి క్షేమముగా మళ్ళీ తండ్రి వారి గృహాలను చేర్చావునైనా. ఇది ప్రార్థన బలము తండ్రి, ఈ ప్రార్థన బలము తండ్రి. నాయనా సువర్తమ్మ గారు ఒక అల్లుడు ప్రభు, ప్రార్థన బలమే కుమారుని దేశంలో దాటి తీసుకువచ్చి సొంత. అలాగే ప్రభు తన కుమార్తె స్వర్ణ వివాహాచరణకు దగ్గర అది నాయన జరిగించండి. నీ చిత్తమైతే ఆయన ఏమీ సొమ్ము లేకుండా, ఏ ఖర్చు లేకుండా ప్రభు ఆయన బిడ్డకు ఆయన జతపరచండి. ఆయన జ్ఞానవంతురాలు, ఆయన దైవభక్తురాలు, బైబిల్ మిస్సును విధిన బిడ్డ ప్రభు ఆయన మీరే కార్యం చేయండి. నీ చిత్తమైతే తండ్రి నీకు స్తోత్రం. సమర్పణ ఇదే మహిమ గంధపరచబడి తండ్రి. ఏ బలహీనం రాలేదు, ఏ బలహీనం రాలేదు తండ్రి. లోకంలో అనేకమైన బలహీనతలు తండ్రి, విష జ్వరాలు తండ్రి, టైఫాయిడ్ జ్వరాలు ప్రభా, అంతు చిక్కని జ్వరాలు తండ్రి, ప్రాణములు పోయే జ్వరాలు తండ్రి. వాటికి మేమందరం చిక్కుకుండా ఓడే తన రెక్కల కింద కాపాడుకున్నట్టుగా పిల్లలని నీ రెక్కల చాటును కాపాడు, నీ రెక్కల చాటును మమ్మల్ని కాపాడుకోండి. అయినా నీకు స్తోత్రం. గర్వ చేసుకున్న ప్రార్థన మీద నెరవేర్పు ప్రతి ప్రార్థన మీ ఆత్మతో నింపివేయండి. ప్రతి ప్రార్థన మీ ఆత్మతో నింపేసి మీరే మాట్లాడుతున్నాను. యేసువారి నామమున అడుగుచు వేడుకుంటున్నాము. నీవే
నాకు పరిశుద్ధాత్మ తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు. శరణకుడా మహానటుడా జీవమంగళ దేవా మీకు వందనాలు స్తోత్రాలు. ఆకాశమున్న ఆశీనుడా మీకు వందనాలయ్యా. చూసుకున్న దేవా నీకు వందనాలు స్తోత్రాలు. నీకేమి ఇచ్చినా తీర్చలేదు. పాపనైనా నన్ను దినాన్ని జ్ఞాపకం చేసుకున్న తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు. పాపలోంచి లోకంలోంచి మరణి చిప్పించి నీ రక్తముల కడిగి నన్ను చచ్చవచ్చుకున్న తండ్రి నీకు వందనముల స్తోత్రాలు. నీకేమి ఇచ్చినా తీర్చలేదు. నీకే చూసిన స్తోత్రాలు. యెహోవా తండ్రి ఎక్కడున్నా పాపంలో తండ్రి ఎక్కడ నేను అర్థలేని తండ్రి తూలు లాంటిదని చెత్త లాంటిదని పట్టు లాంటిదని గుర్తు లాంటిదని ఎందుకు లేని తండ్రి తండ్రి ఏదైతే పిలుచుకున్న దేవాది కొందరు స్తోత్రాలు. నా ప్రాణాలను సేవించిన తండ్రి నీ కొందరాలు స్తోత్రాలు. నన్ను మరణించి సాగుని చిక్కించిన తండ్రి నీ కొందరములు స్తోత్రాలు. నీకేది చుతులు చెల్లించిన నీ రుణం తీర్చలేదు. నీ అంతస్తులు వదులుకోని తండ్రి నీ మహిమను వదులుకోని తండ్రి అయ్యా నన్ను నీ రక్షించక ఈ లోకానికి వచ్చిన దేవాది కొందరు స్తోత్రాలు. ఈ రక్తము దారిపోసి నీ రక్తంలో పెట్టి తాగు మనసులు కడిగి తండ్రి నా ప్రభుని పెట్టికి నేను తీసుకున్న దేవాది కొందరములు స్తోత్రాలు. నీకేమిచ్చిన తీర్చలేదు. నీ లోకంలో నన్ను ఏర్పరచుకున్నాను. ఈ కొందనాలయ్యా నీకే శుద్ధి. నా పక్క తిరుమలన్నిటి శుద్ధించిన నీ రుణము తీర్చలేదు. నీ రుణములయ్యా తండ్రి నీ కొందనాలయ్యా నీకే శుద్ధులు చూస్తున్నాను. ఈ తలాన్ని మాకు ఇచ్చోదు. ఈ తలంలో మీరు ఉన్నారు తండ్రి. పరిశుద్ధులు ఉన్నారు, దేవదూతలు ఉన్నారు, కేలేబులు ఉన్నారు తండ్రి. మా మంచిని మీరు ఉన్నారు. మా తండ్రి దైవదాసులు తండ్రి దేవదాసు గారి ఆత్మ ఇక్కడ ఉంటుంది. అయ్యా మా పట్ల మీరు చేసింది పేర్లు పెట్టి మీకు వందనాలు తండ్రి. ఈ తలాన్ని ఇచ్చిన తండ్రి నీకు వందనములు స్తోత్రాలు. పరిశుద్ధాత్మడానికి శుద్ధులతో స్తోత్రాలు. ఈ తమ చుట్టూ మీ వేసినంతమే కలిసి మీ ఆటనికతను కలిగించండి. మీ కార్యం జరిగించుతున్న తండ్రి నీకు వందనములు స్తోత్రాలు. గతించిన శనివారం శనివారం అంతా తండ్రి మా సంఘంలో దేవుని రెక్కల కింద కేసి కేపడి 9 నెలలు కేసి తండ్రి 10 పెట్టిన దేవాది కొందరములు స్తోత్రాలు. ఎవరికి లేని తరుణ సమయం మాకు ఇచ్చిన తండ్రి నీకు వందనాలయ్యా. నీకే శుద్ధులు స్తోత్రాలు. పరిశుద్ధాత్మడానికి శుద్ధులు స్తోత్రాలు తండ్రి. ఏదైతే అది చౌకమో మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. మా కొరికి తండ్రి ఈ లోకంలో ఏదో అడుగుకుంటున్నట్టు నా తండ్రి నా తండ్రి పేరు ఇందులో మోసాడు పదాలు మోసాడు. పవిత్ర చెత్త కూడా లేదు తండ్రి. అయినప్పుడు కూడా మమ్మల్ని క్షమించి దేవుడు తండ్రి
వేలాది చూసులే తండ్రి. మా హృదయంత్రములు వెళ్ళిన దేవానికి సోదరులు తండ్రి. లోకాన్ని నేను మీలో చూస్తున్న దేవుడు తండ్రి. నీకు అందరాలయ్యా, నీకే స్తుతులు స్తోత్రాలు. ఈ లోకమంతా తండ్రి కట్టులతో కట్టుబడి ఉన్నారు తండ్రి. బంధకారులు ఉన్నారు ప్రభు. వారి పనికి తండ్రి మీ పేదలకు మీ సహాయం చేయండి ప్రభు. అలుపట్టు నింపండి, బంధకారాలు నింపండి ప్రభు. మీకే వందనములు స్తోత్రాలు తండ్రి. నాయన మీరే పిలుచుకొని తలాన్ని వచ్చిలాగా అనేక నిమిషాలు మార్చుకోమని, ఈ తలాన్ని వచ్చిలాగా సహాయం చేయమని నీ చేతులకు అప్పచెప్పని ఏసునామములో సహాయం చేయండి. నా నామాన్ని మీరు ఏదైతే అడిగిపోయింది నీకు ఇస్తానన్నావు తండ్రి. అనేక బిడ్డలు తలానికి నాయన అనేకని దర్శించిన తండ్రి నీకు సహాయం. అనేక బిడ్డల తండ్రి కట్టుబడిపోయి బంధకములో ఉన్న బిడ్డలు విడిపించి తండ్రి మళ్ళీ తలానికి వచ్చేలాగా సహాయం చేయమని నీ చేతులకు అప్పచెప్పండి. యేసయ్య నామలేదు నా ప్రభువ, నా నామాన్ని ఏదంటే ఇచ్చి దేవుడు ప్రభువ, ఇచ్చి దేవుడు నమ్మించో ప్రభువ. ఇదిగో తండ్రి హాస్పిటల్లో ఉన్న బిడ్డనైనా నీకు వందనాలు ప్రభు. ఇంకా సర్దుమందులు లేదు తండ్రి. నువ్వు పదము దాటి పదము వచ్చుడు తండ్రి. ఆ చిన్న బిడ్డలు నాలుగు మీ రక్తము పోషకాలు చేసి ప్రభు. ఆ రాగాన్ని ముట్టి సత్తుపరచండి తండ్రి. నీకు సాధ్యమన్నా లేదు ప్రభు. యాగిరి కుమారుని ముట్టి సత్తుపరిచి మరణి చిడిపించింది తండ్రి. నీకు వందనాలు స్తోత్రాలు. ఆ బిడ్డ చుట్టూ వేసి రక్తము కంచలేదు, మీ రక్తము దారి వచ్చేసండి. తల వల్ల సావచ్చు దుర్నీతిని విడిపించండి తండ్రి. మీ రక్తముతో కడిగి నీ ఊపిరి పోయండి తండ్రి. యాగిరి కుమారుని తండ్రి, మా తండ్రి మా పేదవారికి చెప్పటికి శాంతిగా నిలబెట్టుకోవాలి. అటు సాయిబడికి దయచేయండి తండ్రి. ఇప్పుడే మీరు ఆ బిడ్డతో మాట్లాడండి ప్రభు. ఆ బిడ్డతో తండ్రి మీరే పెట్టి సొంత దయచేసి నన్ను కూర్చోండి. పేదకు మామంతే పేద కార్యం చేసి దేవుడు తండ్రి. నీ నామలు అడుగుతున్న బిడ్డలు చేతులకి సహాయం దయచేయండి. యేసయ్య నీ నామలను సహాయం చేయండి. మీకు వందనాలు స్తోత్రాలు ప్రభు. అయ్యా నీ నామాన్ని ప్రేమించి పల్లెకట్టలో వచ్చింది నైనా గైనా చేసి మీ చేతులకి అప్పచెప్పుకుంటున్నాం ప్రభు. 3 దినాలు ఉపవాసం తండ్రి మీ చేతులకి అప్పచెప్పుకుంటున్నాం తండ్రి. ఆ చుట్టుపక్కల గ్రామాలన్నీ మార్చినాయన అనేక బిడ్డల పని పట్లకి వెళ్ళకంటే 3 దినాలు మీ సన్నిధిలో ఉండి ప్రభు. పేదలకు సహాయం చేయండి, ఉపాసమంతకి సహాయం చేయండి. అయ్యా అనేక కార్యాల గ్రామంలో చరించుతున్న తండ్రి ఇంకా చరించాడు ప్రభు. దండ్రి కన్నా ఉపాస కుటుంబంలో వచ్చి నీ దీవుని ఆశీర్వాదం పొందుకోవడానికి సహాయం చేయండి. 3 దినాలు కావలసింది అయినా తండ్రి. ఆత్మ సిద్ధపరచండి ప్రభు. మేలుతో శుద్ధిపరచండి తండ్రి. స్వస్థత ఆయన అనేక రోగులు ఉన్నప్పుడు స్వస్థత దయచేయండి. 3 దినముల ఉపాసములు ఉంది. మీరే తండ్రి గంట మహిమ పొందుకోవాలి తండ్రి. వాతావరణం సోదరుల నుంచి ప్రభు మీరే సహాయం చేయమని తండ్రి. 3 దినముల ఉపాసములు ఉంది. ధన సాగు మాట సాధించి ప్రభు. ఇంటి భోజనంలో మీరు సహాయం చేయమని, ఉపాస కోటలో మీరు సహాయం చేయమని, ఆత్మల బలపరచండి తండ్రి. ఆత్మకి చేయకపోయండి ప్రభు. ప్రతి ఆత్మని రక్షించమని తండ్రి. ఆ పల్లికడి గ్రామంతా చేతులు చెప్పి కార్యం జరిగించమని యేసయ్య నామలు అడుగుతున్నా ప్రభు. అడుగుతూ మహామతి కార్యం చేసి దేవుడు తండ్రి గొప్ప కార్యాలు ఎన్నో మేలు చేస్తాడు. నీకు సాధ్యమా ఇది చేద్దాం తండ్రి. నీకు వందనాలు స్తోత్రాలు. పరిశుద్ధాత్మడా నీకు వందనములు స్తోత్రాలు తండ్రి. ఇగో తండ్రి దూర దేశంలో పెట్టిన తండ్రి మోకమని వింటున్నాను సత్తపట్ల స్వస్థత చేసేది. వ్యాధిని కోరుకుంటుండే పెట్టిన ఇప్పుడే మీరు స్వస్థత దయచేయండి. ఆ బిడ్డని చేతులకి చెప్పండి అడుగుతున్నాం. మీరు సహాయం చేయండి. నమ్మకం దేవుడు పుట్టారు స్వస్థపరచండి. ఆ బిడ్డ కావచ్చు తండ్రి మీరు అంతమామ సహాయం చేయండి. యేసయ్య నీ నామములో సహాయం చేయండి. మీకు వందనాలు స్తోత్రాలు ప్రభు. గయ్యాల మీరు తలాదించిన తండ్రి నీకు వందనముల స్తోత్రాలు ప్రభు. దానికి ఏమి కావాల్సిన నీకు తెలుసు ప్రభు. ధన సాయం మాట సాయం
దయచేయండి తండ్రి. ఆ గామి బిడ్డలందరినీ కబుక్లో ఉంచుకోండి, మీ రెక్కల కింద ఉంచుకోండి. అయ్యా చర్చికి కావాల్సిన చూడడానికి కావాల్సిన సమస్య మీటింగ్లను మీరు సిద్ధపరచుకోండి మేము. పని వారిని సిద్ధపరచుకోకపో. ఆ తరంలో అనేక మంది బైబిల్ మిషన్ గారికి ఆశపడుతున్నారు తండ్రి. అలా ఆశని తండ్రి నెరవేర్చండి మేము. మీరు తండ్రి మీ కార్యాన్ని జరిగించుకోండి మేము. తండ్రి నీ చిత్తమైన ఆయన నీ ఇష్టము తండ్రి, నీ చిత్త ప్రకారంగా గ్రామంలో జరిగించమని అడుగుతున్నాం మేము. 3 దినములు ఉపవాసం రాత్రులు పనులు జరిగించాలని మా ఆత్మ తండ్రి ఆశపడుతున్నాడు తండ్రి. అడుగుతూ మా తెచ్చి నీ అడగకపోతే అన్ని కార్యములు నెరవేర్చావని నమ్మిక ఉంచావు మేము. మా పట్ల ఈ తమలో ఎన్నో మేలు చేసిన తండ్రి నీకు సాధ్యమా. ఆ తండ్రి అయ్యాల పిల్లలు జరిగిన కార్యములన్నీ జరిగించుకోండి. వాతావరణం మీ సోదరులు ఉంచుకోండి. వచ్చిన ప్రతి బిడ్డ తండ్రి పెవ్వ దీవుని పొందుకొని ఆశీర్వాదం పొందుకోని తండ్రి. మరణాతను తండ్రి పెవ్వ దేవాలయం మీరు ఏర్పరచుకున్న చరిత్రలో వచ్చి అనేక బిడ్డలు అయినా నేను చూతుని తగ్గి మైపత్తకి సహాయం చేయమని ఆ గ్రామ కొరకు అడుగుతున్న వేసి నామాలు సహాయం చేయండి తండ్రి. మీకు వందనాలు స్తోత్రాలు పెవ్వ. అది ఉద్యోగాలు లేని బిడ్డలు ఎంతో మంది ఉన్నారు తండ్రి. అలాగే స్థిరణ బిడ్డను నీ పని చేస్తున్నాడు పెవ్వ. నాయన నీ పని వృత్తిని చేయించుకునే దేవుడు కాదు నాయన. నా జీవితంలో అనేక సన్నిధిలో పరిస్థితి నా పట్ల అనేక మేలు చేసిన తండ్రి. నీ కొందరు కుమారం చేసిన పరిస్థితి ప్రతిఫలం ఇస్తానని నమ్మిక ఉంచావు. మాకు ఇస్తే ఉద్యోగం ఇచ్చి దేవుడు తండ్రి. ఆ బిడ్డతో ఉన్న బిడ్డలకందరికీ మీరు ఉద్యోగాలు ఇస్తారని నమ్మిక ఉంచావు. ఆలస్యమైన నిర్లక్ష్య పడేది నమ్మిక ఉంచమన్నా తండ్రి. ఆ బిడ్డకి సహాయం చేయమని చేయాలి నామలో అడిగిన ప్రభు మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. పరిశుద్ధాత్మడానికి సూచన స్తోత్రాలు తండ్రి. ఇవాళ రాకడ సౌభాగ్య ప్రభు ప్రకటించుతున్నారు తండ్రి. 4 గ్రామాలు జరిగించుకున్న తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు ప్రభు. మీ చిత్తము ప్రభు ఎక్కడికి మీరు చిత్తపరుచుకుంటారు, ఎక్కడికి మీరు ఏర్పరచుకుంటారో గ్రామంలో మీరు ప్రభు. మా ఆత్మ తల్లి ఆత్మ తండ్రి వెళ్ళేటప్పటికి మీరే దేవదూతలు పంపించి ఇంటింటి తలుపు తండ్రి అనేక బిడ్డల తండ్రి అయ్యా కూటమిలో పాలు పంచుకునే సహాయం చేయండి. అనేక బిడ్డలు మీ ప్రేమతో పేరెత్తకి సహాయం చేయండి ప్రభు. అయ్యా రాకడ సవార్త పేకగట్టక సహాయం చేయండి తండ్రి. మీ కార్యాన్ని జరిగించుకోండి తండ్రి ప్రభు. మీకు వందనాలు స్తోత్రాలు నిశ్చితం ప్రభు. మీరు జరిగించుకుని దేవుడు ప్రభు. ఆ రాకడ సువార్తలు ప్రభు మీ చేతులు ప్రభు మీ సహాయం చేయమని అడుగుతున్నాం తండ్రి. మీకు వందనాలు స్తోత్రాలు ప్రభు. పరిశుద్ధడానికి సూతుల స్తోత్రాలు దైవమా నీకు వందనాలు స్తోత్రాలు. ఇంకెక్కడ కూడుకొచ్చిన ప్రతి బిడ్డని మీ చేతులు కట్టుకుంటున్నాం తండ్రి. అది ప్రతి కార్యము నీ పాదాల కాడ పెట్టాం ప్రభు. మీరు సహాయం చేయండి. మీకు వందనాలు స్తోత్రాలు ప్రభు. ఇవాళ తండ్రి చచ్చిపోతు వరకు కుమారు ప్రార్థన చేయగలరు తండ్రి. హాస్పిటల్ నుంచి ఇంటికి తీసుకొచ్చినందుకు నీకు వందనాలు. ఒక వారు చేసిన ప్రార్థనకి చెందే కుటుంబానికి ఎన్నో మేలు చేస్తున్నాం ప్రభు. ఆయన కుమారుని క్షేమంగా తీసుకొచ్చాడని సాధించుకున్నాతో చెప్తుంది తండ్రి. ఇంకా బిడ్డకి నాయన తాగిని చూడిపించి జట్టులు జాయింట్లు లేకుండా చచ్చిపోతు గారి కుమారు మనసు మార్చు ప్రభు. ఇదే సన్నిధిలో వచ్చి తల్లి పిల్లలు సాక్షికి చెప్పుకుని సహాయం చేయమని అడుగుతున్న సహాయం చేయండి తండ్రి. మీకు వందనాలు స్తోత్రాలు ప్రభు. పరిశుద్ధాత్మడానికి సూతులు నా పట్లయితే అనేక మేలు చేస్తుంది తండ్రి. ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని అడ్డులు వచ్చినా ఆటంకాలు వచ్చినా నా క్షమ కంటే నేను నమ్ముకున్న దేవుడు గొప్ప వాడండి. అయ్యా నీ తెలిసి తెలియని నమ్మకముతో తండ్రి నీ పాదాలు పట్టుకొని అడిగాను యేసయ్య. అయ్యా నువ్వు నా పట్ల అనేకని మేలు చేస్తావు తండ్రి. నా బిడ్డకి నా పని వెలికి రాలేదని చూపున్నప్పుడు అయ్యా ఈ సన్నిధిలోకి వచ్చి దైవదాసులు చేసిన మీ ప్రార్థనకి చక్కని రిపోర్ట్ ఇచ్చి మీకు వందనాలు స్తోత్రాలు. ఆ పెట్టి నీ వందనముల స్తోత్రాలు ఇంకా శక్తి
చేయమని ఆ బిడ్డని పెట్టి నీకు వందనములు స్తోత్రాలు. ఆ బిడ్డకి చేసిన మేలు పెట్టి తండ్రి నీకు వందనములు స్తోత్రాలు. నీకేం ఇచ్చినా తెలుసులేదు, నీకే స్తోత్రాలు. అయ్యా నా అన్ని గురించి నీకు ఎన్నో నిందలు అవమానాలు పట్టాయి. నాకు అవమానం జరిగిన పర్లేదు తండ్రి, నీకు అవమానం జరగదు. ఆ కుమారుడు తెలుసు నాయన, ఎక్కడున్నాడో ఎలాగుండో నీకు తెలుసు. నేను అమ్మకు అవమానం జరగదు. కొట్టమ్మంత నీ సన్నిధిలో ఉన్నాను తండ్రి, నీ రక్షణ పొందుకున్నావు నువ్వా. నేను అమ్మను తీస్తున్నాను, అవమానం పొందుతున్నట్లేదు. ఇల్లు తగ్గుకొని కుమారు తప్పు తెలిసి ఇంటికి తీసుకొచ్చావు కదా తండ్రి. నా ఎల్లుండి మనసు మార్చి తండ్రి. అయ్యా నిందులు తొలగించుకోకపోవా, సచ్చిగా నీ సరిగ్గా సాక్షించడానికి సహాయం చేయదండి అడిగినప్పుడు నువ్వు నేను అడిగిన బెదిరించండి. అయ్యా నేను కుమారుని తండ్రి క్షేమంగా తన బిడ్డలకు చేర్చినందుకు నీకు వందనములు స్తోత్రాలు. నీకే చూసిన స్తోత్రాలు, నీకేమి ఇచ్చిన రుణము తీర్చలేదు. నీ రుణస్థలయ్యా నా కుమారుని పెట్టి నీకు వందనాలు. మీరు సిద్ధమైతే వాళ్ళు పాత వాళ్ళని చేర్చుకొచ్చేలాగా సహాయం చేయాలి. ఆ కుమారుని చేతులకు అప్పచెట్టుకొని చేసిన వాళ్ళు సహాయం చేయమని అడుగుతున్నాను. నీకు చూతులు స్తోత్రాలు. అలాగే స్వరనైతే తండ్రి వాళ్ళు ఎంతగానో ప్రేమతో పేర్లిస్తున్నారు తండ్రి. అయ్యా వాళ్ళ మనుషులు పరిచేది మేము అనుకోకుండా మా తలలోకి తీసుకొచ్చాము. మాకు రూపాయి కట్టవద్దు. ఆ బిడ్డని చేసిపోతుంది. అప్పుల్లో ఉన్నాను, రుణబాధలో ఉన్నాను. అయితే ప్రేమతో ఆగుతున్నారు తండ్రి. నిశ్చితమైతే వాళ్ళ తల్లిదండ్రులు హృదయాలు మంచిది తండ్రి. నిన్ను చూస్తున్నాను కుమారి, నాకు ఆ బిడ్డే కావాలని అడుగుతున్నాను. నీ సిద్ధమమ్మా తండ్రి. నీ కొందరు సిద్ధులేదు, ఏంటి జరుగుతుంటా నీకు అందనాలు చూస్తున్నాను తండ్రి. సాధన చేతులకు అప్పచెప్తున్నాను. నా బిడ్డలో ఉన్న అపరాధాన్ని సాధాన్ని దూరపరచు. అయ్యా బిడ్డ మనసు మార్చండి తండ్రి. నాకు ఆయన భక్తే తన్నే నేను వ్యవహారం చేసుకుంటానని మాటింతండి. ఆ బిడ్డలు మీరు నీకు కార్యం జరిగించుకోవాలి. ఏదైనా చిత్తం ఏమైందో నీ చిత్తంలో జరిగించుకోవా. నీ చేతులకు అప్పచెప్పుకున్నా అడగమన్నా అడుగుతున్నా పివ్వ ఎన్నో మేలు చేసిందా దేవుడు. ఈ మేలు చేతులు నన్ను కూర్చోవా. నీ సహాయం చేయండి తండ్రి. నీకు వందనాలు స్తోత్రాలు. ఇవాళకి నీ చేతులకు అప్పచెప్తున్నాను. నన్నైతే విడిచిపెట్టలేదు తండ్రి. ఎక్కడికి వెళ్ళా కోలాలనే తండ్రి. ఆ బిడ్డని ఏ కొనసారి చిరిపించు తండ్రి. ఆ బిడ్డలో ఉన్న ఏముందో నీకు తెలుసు తండ్రి. ఆ బిడ్డను పట్టండి, సత్తుపరచండి, సత్తత దయచేసి జ్ఞానం తెలియనివ్వండి. ఆ బిడ్డ మార్పులకు తోడుగా ఉండండి తండ్రి. తరువాత చెట్టు భారత చేతులకు అప్పచెప్పు సహాయం చేయండి. నన్ను విడిచిపెట్టలేక సహాయం చేయలేవా. మనుషులు ప్రేమ కాదు నాయన, నీ ప్రేమలో బిడ్డలు పెంచండి. చిన్నదాని నుంచి తండ్రి నీ సన్నిధికి వస్తుంది. దేవుడి గొప్పవాడు తండ్రి. నీ ఒక్క మన పాలన బిడ్డలు పెంచండి, సహాయం చేయండి. నీ చెప్తున్నా నడిపించమని లెక్కి నీ చేతులకు అప్పచెప్పాను. ఏసీ నామలంటే సహాయం చేయండి. అనేక మంది బిడ్డలు నాకన్నా తయారు చేయి, నాకన్నా తయారు చేయి నన్ను అడిగలేదు తండ్రి. నిన్ను అడిగారు. వాళ్ళకి ఏం అవసరమో నీకు తెలుసు. వాళ్ళ అవసరం తీర్చలేకలు తీర్చండి, సహాయం చేయండి. మీకు వందనాలు స్తోత్రాలు. అయ్యా తమచ్చమో తండ్రి నీ చేతులకు అప్పచెప్పాను. ఆత్మ తల్లి ఆత్మ తండ్రి మీ చేతులకు అప్పచెప్పుకుంటున్నాం. అలా తలుచుకున్న ప్రతి పనిని నెరవేర్చండి తండ్రి. సమస్యలు తీర్చండి, ఎక్కడ తీర్చండి. సంవత్సరంలో నిర్లక్షణ కూడా నమ్మికి వచ్చి పడ్డాం తండ్రి. నిన్ను అమ్మాల గోపినప్పుడు కూడా నీకు సాధ్యం అన్నది లేదు. వాళ్ళందరూ మనుషులు తండ్రి. అవునన్న తల్లలో మానవ తల్లి ఆత్మ తండ్రి నిలబెట్టేటండి. నీకు అతను స్తోత్రాలు. నిన్నే శోధించారు తండ్రి. నిన్న మనం పరిచయం సాధ్యమంతండి. ఈ కీడు పక్కన మేలు దాచావు. మా ఆత్మ తల్లి ఆత్మ తల్లి ఆత్మ చేతి మన బలంగా నీ పనులను నడిపించండి. అయ్యా నీ సహాయం చేయమని అడుగుతున్నాను. కార్యం చేతిని దయచేయి. నీకు అందనాలు స్తోత్రాలు. ఇక వంట చేసి బిడ్డ కొట్టమని దీవించండి, ఆశీర్వదించండి. వాళ్ళు కొట్టమని
ఇంక నీ సన్నిధిలో బలంగా ఓడిపడలేక సహాయం చేయమని అడిగిన నీకు స్తోత్రములు ప్రభు. పరిశుద్ధుడా నీకు స్తుతులు స్తోత్రం. సంవత్సరం నీ పాదాలు కనిపెట్టావు ప్రభు, నీ చేతులకు అప్పచెప్పుకున్నాను ప్రభు. ఇంకా నేను ఏదైనా మంచి విషయం తెలియని పేదలయ్యా, నీ పాదాలు చేర్చుకొని పేదని పది బలం చేసేవాడు. నాకంట చేసిన దైవదాసులు పేదని ఆలకించాడు తండ్రి. నా రెండో పేద మీరు ఆలకించండి, నన్ను ఇచ్చాను ప్రభు. ఇంకా నా తండ్రి ప్రభు జ్ఞానంలో మీరు ఉన్నాను తండ్రి. మాకు కావాల్సిన పది బలం తండ్రి. ఈరోజు మాట ఏం మాట్లాడదామా తండ్రి? ఎనగల సమయం ఏమిగల మనిషి ఇచ్చి నీ మాట ఇంటే బతితో వేసయ్యా. నీ మాట మా కష్టాలు తొలగించింది, మా శ్రమలు తొలగించింది తండ్రి. నీకు హక్కుదారుగా మమ్మల్ని ఎంతగానో తృప్తి చేస్తున్న తండ్రి. నీకు అందరాలు సోదరుని తినబడి తండ్రి. ఎనగల సమయం ఏమిగల మనిషి మరోది మన పాలకులను రాచుకొని నీ వాక్యాన్ని నవలేసుకునేది సహాయం చేయమని మీ చేతులకి మాత్రం సిరి చోట్ల పడుకోవచ్చు. ఈరోజు మాకు కావాల్సిన సహాయం చేయమని నీ చేతులకి అప్పచెప్తాయి. చేసినామలో సహాయం చేయమని అడుగుతున్నాము. అడిగితే మామూలు ఇంట్లో నీ వద్దన్నప్పుడు మా పట్ల ఎన్నో మేలు చేసింది. ఈరోజు జరుగుతాయి. ఈ సహాయం చేయమని చేతులకి అప్పచెప్తాను. నాకు అన్ని పెళ్లి కుమారుడి త్వరలో రాని యేసు వారి నామలు అడిగి వేడుకలు పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మహోన్నతుడా మహాసక్రముడైన యేసయ్యకు వందనాలు స్తోత్రములు. నాయన దేవ తండ్రి యేసయ్య, నాయన తండ్రి పలకడి గ్రామాన్ని జ్ఞాపకం చేసుకున్నాను దేవ. నాయన తండ్రి యేసయ్య, అక్కడ తండ్రి నాయన 8, 9, 10 తేదీలు తండ్రి ఉపవాస దినములు ప్రకటించున్నాను దేవ యేసయ్య. నాయన తండ్రి ఆ 3 రోజులు తండ్రి ఘనముగా తండ్రి మహిమగా తండ్రి జరిపించుకోవడం యేసయ్య. నాయన యేసయ్య, నాయన తండ్రి ఎంతమంది తండ్రి అక్కడ సమకూర్చుకుని తండ్రి నీ మందిరంలో మహిమపరుచుకుంటారో తండ్రి వారందరినీ దేవ ఆయన ముందుగానే సిద్ధపరచుకుని తండ్రి మందిరంలో తండ్రి తండ్రి ప్రోత్సహించుకోండి యేసయ్య. నాయన దేవ తండ్రి నాయన ఎల్లరికి గ్రామాన్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. నాయన తండ్రి మీరు ఇచ్చినటువంటి స్థలములు తండ్రి మంచి మందిరము కట్టుటకు తండ్రి నాయన దాని సహాయం అందించండి యేసయ్య. నాయన తండ్రి పనివారిని లేవనెత్తుకోండి యేసయ్య. నీకు స్తుతులు స్తోత్రములు దేవ. ఆ చుట్టుపక్కల ఉన్న వారందరూ కూడా తండ్రి ఆ మందిరంలో తండ్రి పాల్గొని మీ మహిమ తండ్రి కృపను దయచేయండి యేసయ్య. నీకు స్తుతులు స్తోత్రం నాయన. నాయన తండ్రి అలాగే తండ్రి నాగర సువార్త సభలు తండ్రి 3 సభలు తండ్రి మహాసభలు తండ్రి నాయన నవంబర్లో తండ్రి జరపవలసి ఉన్నది దేవ. నాయన తండ్రి స్థలమును తండ్రి కనపరచండి యేసయ్య. నాయన తండ్రి ఎప్పుడు తండ్రి పెట్టాలో తండ్రి దైవజనులకు తండ్రి తెలియపరచండి నాయన తండ్రి ఘనముగా తండ్రి తెచ్చుకోండి యేసయ్య. నీకు స్తుతులు స్తోత్రము దేవ. అధికారులతో తెచ్చుకోండి యేసయ్య. నీకు స్తుతులు స్తోత్రము దేవ. మంచి వారితో తండ్రి వాక్యం మెత్తబడేటట్లు తండ్రి తప్పుబడేటట్లు తండ్రి నాయన మంచి ఘనముగా తండ్రి ఆ సభలు జరిపించుకోండి యేసయ్య. నీకు స్తుతులు స్తోత్రము దేవ. నాయన దేవ తండ్రి రాకడ అంచెదినము సువార్త సభలు నాయన
4 సభలు తండ్రి ఎంతో ఘనంగా జరిపించుకుని తండ్రి మహిమపరచుకున్నారు దేవా. నాయన తండ్రి ఇంకను తండ్రి జరపవలసిన 8 తండ్రి సభలు తండ్రి ఎక్కడ ఏర్పరచుకోవాలో తండ్రి ఆయన మీరు తెలియపరిచి తండ్రి 2 సభలుగా తండ్రి ఘనముగా జరిపించుకోనండి ఏసయ్యా. ధన సహాయం అందించండి తండ్రి నాయన. నీకు స్తుతులు స్తోత్రములు దేవా. నాయన తండ్రి ఆ దినములలో ప్రకటించుండగా తండ్రి నాయన ఎక్కడ ప్రకటిస్తున్నారో తండ్రి అక్కడ తండ్రి నాయన స్థలమును సమకూర్చి తండ్రి వాతావరణం తండ్రి మీ ఆధీనంలో ఉంచుకోనండి ఏసయ్యా. నీకు స్తుతులు స్తోత్రములు నాయన. అలాగే నాయన తండ్రి ఏసయ్యా ఇదిగో తండ్రి ఈ రంగపేట తండ్రి ఈ సాల జ్ఞాపకం చేసుకోండి ఏసయ్యా. నీకు స్తుతులు స్తోత్రములు దేవా. ఈ సాలలోనికి తండ్రి మందిరంలోకి వచ్చి వారందరూ తండ్రి నీ మహిమను తండ్రి పొందుకునే కృపను దయచేయండి తండ్రి. నీకు స్తుతులు స్తోత్రములు దేవా. అనేక జనాంగం తండ్రి ఈ మందిరంలో వాడుకోండి ఏసయ్యా. నీకు వందనములు స్తోత్రములు దేవా. వ్యాధి భాగాలతో వస్తున్న వారందరూ తండ్రి స్వస్థపరచండి ఏసయ్యా. నీకు స్తుతులు స్తోత్రములు దేవా. ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాలన్నీ కూడా తండ్రి ఈ మందిరంలో తండ్రి ఈ ప్రార్థనా మందిరంలో తండ్రి వాడబడేటట్లు మీ కృపను దయచేయండి ఏసయ్యా. నీకు స్తుతులు స్తోత్రములు నాయన. నాయన దేవా తండ్రి సామరపడ మందిరాన్ని జ్ఞాపకం చేసుకున్నట్టు తండ్రి మందిరాన్ని విశాలపరచండి ఏసయ్యా. నీకు స్తుతులు స్తోత్రములు దేవా. ఎదురు ఉన్న స్థలము తండ్రి నాయన తండ్రి ఆ స్థలములో తండ్రి మనుషులు ఏర్పాటు చేయాలని ఉంది తండ్రి నాయన. ఆ స్థలం నుంచి తండ్రి నాయన తండ్రి అక్కడ చెట్టు నిర్మాణం తండ్రి ధన సహాయం అందించండి ఏసయ్యా. నీకు స్తుతులు స్తోత్రములు దేవా. నాయన తండ్రి అక్కడ ఉన్న దారిని సరిచేయండి ఏసయ్యా. నీకు స్తుతులు స్తోత్రములు నాయన. నాయన తండ్రి ఇక్కడ తండ్రి ఎవరైతే ఈ అంశం పెట్టి ఉన్నారో తండ్రి అంశములన్నీ కూడా తండ్రి నాయన నెరవేర్పులోకి తీసుకుంటారండి ఏసయ్యా. నీకు స్తుతులు స్తోత్రములు నాయన. నాయన తండ్రి నయోమి గారి తండ్రి ఇంటి కొరకు తండ్రి ప్రార్థిస్తున్నాం దేవా. గృహం తండ్రి కట్టించండి ఏసయ్యా. నీకు స్తుతులు స్తోత్రములు దేవా. నాయన తండ్రి మీ యొక్క సాక్షిగా నిలబెట్టుకోండి ఏసయ్యా. నీకు స్తుతులు స్తోత్రములు దేవా. అలాగే తండ్రి నాయన అబ్రహాం గారిని జ్ఞాపకం చేసుకుని తండ్రి వారి అంశం పెట్టి ఉన్నారు తండ్రి అంశములు నెరవేర్చండి ఏసయ్యా. నీకు స్తుతులు స్తోత్రములు దేవా. కిషోర్ని జ్ఞాపకం చేసుకున్నాడు తండ్రి నాయన తండ్రి మంచి ఉద్యోగం ఎదురు చూస్తున్నాడు తండ్రి. ఉద్యోగం తండ్రి దయచేయండి ఏసయ్యా. నీకు స్తుతులు స్తోత్రములు దేవా. వంశీని జ్ఞాపకం చేసుకున్నాడు తండ్రి నాయన. వంశీ తండ్రి వంశీ అడిగిన తండ్రి పెట్టి ఉన్నటువంటి అంశం తండ్రి నెరవేర్చండి ఏసయ్యా. నీకు స్తుతులు స్తోత్రములు దేవా. ఇంకొక తండ్రి ఉద్యోగాలు ఎవరైతే తండ్రి ఎదురు చూస్తున్నారో వారందరికీ తండ్రి ఉద్యోగాలు దయచేయండి ఏసయ్యా. సతీష్ తండ్రి జ్ఞాపకం చేసుకున్నాడు తండ్రి సతీష్ని మార్చండి ఏసయ్యా. నీకు స్తుతులు స్తోత్రములు నాయన. నాయన తండ్రి ఏ అంశం పెట్టి ఉన్నాడో తండ్రి అంశం కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ ఉద్యోగాలు ఇవ్వండి ఏసయ్యా. నీకు స్తుతులు స్తోత్రములు దేవా. నాన్న తండ్రి అలాగే మన్ని జ్ఞాపకం చేసుకున్నాడు తండ్రి మన్ని తండ్రి ఉద్యోగం ఎదురు చూస్తున్నాడు తండ్రి తగిన ఉద్యోగాన్ని తండ్రి ఏర్పరచండి ఏసయ్యా. నీకు స్తుతులు స్తోత్రములు దేవా. నాయన తండ్రి దావీదు గారిని జ్ఞాపకం చేసుకోండి ఏసయ్యా. నాయన తండ్రి మంచి ఆరోగ్యం శక్తిని బలాన్ని ఇచ్చి తండ్రి మీ మందిరంలో వాడుకోండి ఏసయ్యా. నీకు స్తుతులు స్తోత్రములు దేవా. నాయన తండ్రి పేదరి గారిని జ్ఞాపకం చేసుకోండి ఏసయ్యా. నాయన పేదరి గారి తండ్రి మరి గృహం కట్టుకుంటున్నారంటే ఏసయ్యా. నీకు స్తుతులు స్తోత్రములు దేవా. ఆ గృహం కావాల్సిన ధన సహాయం ఇచ్చి తండ్రి మంచి గృహం దయచేయండి ఏసయ్యా. నీకు స్తుతులు స్తోత్రములు దేవా. అలాగే తండ్రి నాయన ఇక్కడ ఎవరైతే తండ్రి ఈ అంశం పెట్టి ఉన్నారో తండ్రి అంశములన్నీ నెరవేర్చండి ఏసయ్యా. నీకు స్తుతులు స్తోత్రములు దేవా. నాయన తండ్రి నబితని జ్ఞాపకం చేసుకోండి తండ్రి నబిత తండ్రి చిన్న పసిపిల్ల తండ్రి ఏసయ్యా. 8వ సంవత్సరం అంటే నాయన దేవా ఆ పచ్చకామల నుండి తండ్రి స్వస్థపరచండి ఏసయ్యా. నీ గాయపడిన తండ్రి హస్తముతో తండ్రి నీ రక్తంతో తండ్రి కడిగి తండ్రి నాయన తండ్రి స్వస్థపరచు తండ్రి నాయన ఆ మరణము ఊపిరి వచ్చి తండ్రి లేవనెత్తండి ఏసయ్యా. నీకు స్తుతులు స్తోత్రములు దేవా. నాయన తండ్రి సచివతి గారిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి నాయన వారు కుమారుడు తండ్రి నాయన మంచి ఆరోగ్యంగా ఉండి ఏసయ్యా. నీ మందిరంలో వాడుకోండి ఏసయ్యా. నీకు స్తుతులు స్తోత్రములు దేవా. అలాగే తండ్రి ఇక్కడ తండ్రి ఎవరైతే అంశం పెట్టి ఉన్నారో తండ్రి అంశంలన్నీ నెరవేరులోకి తీసుకుంటారండి. నీకు స్థుతులు స్తోత్రములు దేవా. మా దైవజనాన్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. నాయన తండ్రి ఎంతో శక్తితో బలంతో వాడుకోండి ఏసయ్యా. నీకు స్థుతులు స్తోత్రములు దేవా. నాయన తండ్రి నాయన ఇక్కడ తండ్రి ఈ అంశం పెట్టుకున్నారు వచ్చి ఉన్నారని వాళ్ళందరి దగ్గర అంశమని నెరవేర్చుకుని తండ్రి మీ దీవెనలు పొందుకునే కృపను దయచేయండి ఏసయ్యా. నీకు స్తుతులు స్తోత్రములు దేవా. నాయన తండ్రి ఎందరో తండ్రి మందిరంలో వాడబడే కృపను దయచేయండి ఏసయ్యా. నీకు స్తుతులు స్తోత్రములు దేవా. నాయన తండ్రి
ఇక్కడ ఎవరైతే ఈ మందిరంలో రావాలనుకున్నారో తండ్రి వారందరినీ ఈ మందిరంలో నడిపించుకోండి. యేసు నామం బట్టి ప్రతినాడు వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆవలసిన వెళ్ళ కనబడగలవు వలసిన వెళ్ళ కనబడగలవు ఏమి అడిగిన వానికి వేయను తండ్రి ఇచ్చి వేయను గనుక నాకేమి బలమైన దేవ అని నామములకు నాపైన నామం నీ నామం గొప్ప నామము తండ్రి. పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు తండ్రి. వారు మొత్తప్పుడు కాశీదాసి మీ సజీవమైన రక్షణ చోటు వారు మన రక్షణ చోటు మమ్మల్ని భద్రపరిచి తండ్రి అందుబాటు మనలో తండ్రి. దేవజనులు ప్రేరేపించి తండ్రి పుణ్యమైన స్థలాన్ని మీరు ఏర్పరిచి తండ్రి మందిరం గడుపుడి సిక్కులు స్వాములు అడ్డొచ్చిన అబ్బాయి నిలబెట్టుకున్న తండ్రి నీకు వందనములు స్తోత్రములు తండ్రి. పుణ్యమైన స్థలంలో తండ్రి జన్మ తండ్రి ఆగుకొని జన్మ తండ్రి ఎగురు వచ్చేటప్పుడు సాధించి తండ్రి పరిశుద్ధాత్మడానికి వందనాలు స్తోత్రాలు ఆయన ఈ స్థలం చూడ నీకు వచ్చి తండ్రి నీకు వందనాలు తండ్రి. అలాగే తండ్రి స్వార్థం గారి కుటుంబానికి తండ్రి అల్లుడు గారికి అల్లుడు గారికి తండ్రి మీరు తీసుకొచ్చినందుకు వందనాలు స్తోత్రములు తండ్రి. కుమార్తెలు తండ్రి అలాగే తండ్రి మెడికల్ వచ్చినందుకు వందనాలు స్తోత్రములు తండ్రి. ఆ కుటుంబంలో శిక్కులు విశ్వాసం తీసుకుని తండ్రి సత్యవతిగా కుమారుడు తండ్రి స్థితులు పాడైపోయినాయి అన్నాడు తండ్రి ఆయన కుమారుడు మారు మనసు తెచ్చి తండ్రి పరిశుద్ధాత్మడానికి వందనాలు స్తోత్రాలు ఆయన ఆ కుటుంబంలో శక్తులు విశ్వాసాలను తీసుకుని తండ్రి అలాగే తండ్రి అలాగే బైబిల్ విషయంలో ఎంతమంది అయితే వచ్చి ఆగిపోయారు వాళ్ళందరితో మాట్లాడు తండ్రి మాట్లాడదండి నువ్వు ప్రేరేపించి తండ్రి నువ్వు తెలుసుకోతండి మేము తెలంగాణ తండ్రి మీరు తెలుసుకోతండి పరిశుద్ధాత్మడానికి వందనాలు తండ్రి. పరిశుద్ధాత్మ కార్యములు జరిగించే తండ్రి అలాగే తండ్రి వంశీని కిషోర్ని వ్యాప్తి ఆనంద గారి కుటుంబాన్ని మీరు దీవించండి ఆశీర్వదించండి. పరిశుద్ధాత్మడానికి వందనాలు తండ్రి. అయ్యగారితో ప్రార్థన మీరు నడుపుతున్నాము తండ్రి. పాటలోని కీర్తనలు తండ్రి ఆయన అలాగే తండ్రి సైతన్యంలో మీరు నడుపుతున్నాము తండ్రి. పాటలోని కీర్తనలు తండ్రి గారు మీకు వందనాలు తండ్రి. అలాగే తండ్రి అయ్యారు అమ్మగారు ఎక్కడ వస్తుంది చుడిని కంచి ఉంచుతండి వాళ్ళ మార్గదర్శకులు మీరు ఉండండి తండ్రి. వార్షికుని కంచి ఉంచుతండి నీకు వందనాలు తండ్రి. పాలకడులు తండ్రి అలాగే తండ్రి 8, 9, 10 తారీఖు ఉపాసన తండ్రి వాతావరణ సమర్పణాకార్య సమర్పణ తండ్రి గ్రామం చుట్టూ కంచి ఉంచుతండి. ఎంత బిడ్డలైతే రాబోతున్న అంత బిడ్డలు రక్షించుకుంటుంది. ప్రతి ఒక్క ఆత్మతులు మాట్లాడుతండి ఆత్మలు ఏవాడు నోవాడు తండ్రి పరిశుద్ధాత్మ తాకడి జరిగించుతండి ప్రతి ఒక్కరి తండ్రి అలాగే శాంతి క్రమంగా తండ్రి 3 దినాలు తండ్రి గర్వల రీతిలో మీరు జరిగించుకోతండ్రి నీకు వందనాలు తండ్రి. సాపాట్ల మాదిరి తండ్రి వృద్ధిలోకి వచ్చేటప్పుడు సాధించండి అలాగే సీట్ వేయాలని ఆలోచనతో ఉన్నారు తండ్రి సీట్ వేసేటప్పుడు సాధించండి అలాగే తండ్రి ఇస్తున్న ఆయన ఎలమెల్ల తండ్రి పుణ్యమైన స్థలం నిరూపించారు తండ్రి. ఆ స్థలం చుట్టూ కాల్చి ఉంచుతండి మందిరానికి ఏదో అవసరమో తెలుసు తండ్రి అని సమకూర్చి తండ్రి మందిరమయ్యాక తండ్రి మరణాతను పేరు పెట్టించుకుంటాం తండ్రి మీకు వందనములు ఇష్టం తండ్రి. తండ్రి గారు మీకు వందలు ఎలమల్ల తండ్రి 3 దినాల తండ్రి ఉద్యోగ కొట్టాలి తండ్రి గర్భాల రీతిలో మీరు జరిగించుకో తండ్రి 3 దినాల తండ్రి వాతావరణ సమర్పణ తండ్రి కరెంటు వచ్చి ప్రజలకు సమర్పణ తండ్రి సేవకు కూడా సమర్పణ తండ్రి అన్ని విధాలు మీరు సహాయం తండ్రి బౌలి విషయంలో తండ్రి అలాగే నిల రాబడి లేదు తండ్రి మోకరించి ప్రార్థించగా తండ్రి నువ్వు ఇచ్చే దేవుడు మాట్లాడే దేవుడు తండ్రి పరిశుద్ధాత్మడానికి వందనాలు తండ్రి అన్ని విధాలు మీరు సహాయం తండ్రి. తండ్రి గారు మీకు వందనాలు తండ్రి 7 బాధ్యతను 7గురిని 7 పాత్ర కింద వాడుకో తండ్రి ఇస్తున్న ఆయన పరిశుద్ధాత్మడానికి వందనాలు తండ్రి. రాక స్వార్థం తండ్రి ఆ దైవకుడు తండ్రి ఆ కొడుకులు గర్భ జరిగించుకో తండ్రి దైవజనులు తాగి తండ్రి తారీఖు ప్రకారంగా తండ్రి మీరు జరిగించుకున్నారు తండ్రి మీకు వందనాలు తండ్రి. ఎక్కడ శిలువ స్వార్థ కొడుకులు జరిగాయో మీకు తెలిసి తండ్రి దేవజనులు తెలిసి తండ్రి ఏ గ్రామాలు అయితే పట్ల దేవజనులు ప్రేరేపించి తండ్రి నువ్వు తారీఖు నిర్ణయించుకో తండ్రి మీకు వందనములు స్తోత్రములు తండ్రి. అదో పునాభ జాతర కుమారుడిని కంచి ఉంచుతండి
బిడ్డల చుట్టూ కాంచి ఉంచు తండ్రి. అలాగే సంఘం చుట్టూ కాంచి ఉంచు తండ్రి. సంఘంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డ అవసరం తీర్చు తండ్రి. మందులో ఉన్న ప్రతి వస్తువు సమర్పణ తండ్రి. అది మన రాకపోకలని అస్తమించు తండ్రి. నీ ఆలోచన శక్తిని కాంతిని తెచ్చి తండ్రి. నా కుటుంబం కూడా నీ సమర్పణ తండ్రి. నా కుటుంబంలో శక్తులు శ్వాసలు అన్ని తీర్చి తండ్రి. అప్పుడు కూడా తీరేటట్టు సహాయించు తండ్రి. అలాగే తండ్రి నాకు 5 వర్షాలు ఎగిరిశాను ఎంతకాలం మందిగా పుస్తకమే వేసి వారి నామం అడుగుతున్నాను తండ్రి. ఆమె 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 మీ మనసులో నీవి నెరవేరును. ఇక నీ మనసులో నీవి నెరవేరును. క్షేమముగానే ఉండవలయు చింతలేకుండా. నీవు చింత లేకుండా నన్ను గానాకేమి వదువా. నాదుడునా. 5వ ప్రార్థన. మహాపరిశుద్ధి మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన నామమున నీకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను నా పరమ నా యేసయ్య. ఇదిగో ప్రభువా తండ్రి, నేను ఈ ప్రార్థన సాలలో తండ్రి, నేను ప్రారంభ ప్రార్థన మొదలుకొని ప్రభువా తండ్రి, నీ ఆరాధనలో ప్రభువా తండ్రి, నీ సన్నిధి క్రమములో నా తండ్రి, ఆకాశం నుంచి నా తండ్రి, ఈ గుడారంలోకి దిగి వచ్చిన దేవా నీకు వందనములు స్తోత్రములు తండ్రి. నేను నీకు స్తుతులయ్యా స్తోత్రములు ప్రభువా తండ్రి. నేను ఈ గుడారంలో సంచరించుచూ ఉండగా నేను మా విన్న పబ్బలను ఆలకించుచున్న దేవా నీకు వందనములు స్తోత్రములు ప్రభువా. ఈ ప్రార్థన సాలకు వచ్చిన ప్రతి బిడ్డని చూచుచున్న దేవుడు అయ్యా నేను నీకు వందనములు స్తోత్రములు ప్రభువా. ఎందరు బిడ్డలు వచ్చి ఉన్నారో ప్రభువా తండ్రి, నువ్వు ఎరిగిన దేవుడు అయ్యా నీకు వందనములు స్తోత్రములు. ప్రతి బిడ్డని దీవించి ఆశీర్వదించండి. నేను ప్రతి బిడ్డ అంశములు నెరవేర్చండి అయ్యా నీకు వందనములు స్తోత్రములు ప్రభు. ఇంకా నువ్వు ప్రభువ తండ్రి నాయన నీ దగ్గరికి నా ప్రభువ ఎందరి బిడ్డలు రావాలని పలువురు ఆశపడుచూ ఉన్నారు ప్రభువ తండ్రి. ప్రతి బిడ్డ ఆశను నెరవేర్చండి అయ్యా నీకు వందనములు స్తోత్రములు ప్రభు. ఎందరో బిడ్డలు ప్రభువ తండ్రి అనారోగ్యములతో తండ్రి ప్రభువ పడి ఉన్నారయ్యా. ప్రతి బిడ్డని నైనా మీరు ప్రభు చూచుచున్నారు. ప్రతి బిడ్డ ప్రభు తండ్రి నీ నామములో నిన్ను స్తుతించుకునే భాగ్యములు తండ్రి ప్రతి బిడ్డకి నీ ప్రభు తండ్రి. ఏ బిడ్డను నశించిపోకూడదయ్యా, ఏ బిడ్డను ప్రభు తండ్రి నిన్ను విడిచిపెట్టకూడదు. ప్రతి బిడ్డ ప్రభు నీ పాదాల దగ్గరికి వచ్చి తండ్రి నిన్ను చూసి భాగ్యం తండ్రి ప్రతి బిడ్డకి దయచేయండి అయ్యా నీకు వందనములు స్తోత్రములు ప్రభు. ఈ రంగపేట గ్రామములకు నా తండ్రి మీరు ప్రేమించి ప్రభు తండ్రి ఈ ప్రార్థన స్థాలను ప్రభు తండ్రి ఏర్పాటు చేసుకున్నారు. ఇంకా ప్రభు తండ్రి మీరే ప్రభు తండ్రి ఈ ప్రార్థన స్థాలను నా తండ్రి మీరే కనపరచండి ప్రభు తండ్రి నీకు వందనములు స్తోత్రములు తండ్రి. ఎందరో బిడ్డలు ప్రభు తండ్రి కట్టులకు కట్టబడి ప్రభు సాతాను బంధకములకు నా తండ్రి ప్రభు తండ్రి లోబడి ప్రభు అన్న తండ్రి నీ దగ్గరికి రాలేకపోవచ్చు ఉన్నారయ్యా. అటువంటి బిడ్డలకు ప్రభు విడుదలను దయచేయండి అయ్యా. నాయన మీరే విడుదలను దయచేసి ప్రభు తండ్రి నీ దగ్గరికి వచ్చి మోకరించి ప్రార్థించుకునే భాగ్యములు దయచేయమని అడుగుచుకున్నాను తండ్రి. నీకు వందనములు స్తోత్రములు తండ్రి. ఎందరో బిడ్డలకు నైనా నా తండ్రి ఈ ప్రార్థన స్థానంలో ప్రభు తండ్రి మేము ప్రార్థించగా ప్రభు తండ్రి అనేక కార్యములు చేసి ఉన్నాను ప్రభు నా తండ్రి. సమస్తమును నా తండ్రి నైనా ప్రతి బిడ్డకి ప్రభు తండ్రి మీరే తెలియపరిచి ప్రభు తండ్రి
నేను ఈ ప్రార్థన స్థానంలో తండ్రి ఏది అడిగితే అది దయచేస్తున్నావని ప్రభు తండ్రి నేను ప్రతి బిడ్డ తెలుసుకునే భాగ్యములు దయచేయమని అడుగుచూ ఉన్నాను తండ్రి. మీకు వందనములు తండ్రి, స్తోత్రములు ప్రభు. ఎవరి ద్వారాగా ప్రభు నా తండ్రి నీ సువార్త ప్రభు తండ్రి ఈ రంగంపేట గ్రామమునకు నా తండ్రి మీరు పంపించుచూ ఉన్నారు ప్రభు నా తండ్రి. మీ చిత్తమును జరిపించండి అయ్యా. మీకు వందనములు, స్తోత్రములు ప్రభు. నైనా మేము చెప్పక ప్రభు తండ్రి నైనా ఎవరు రారు కాని ప్రభు తండ్రి నైనా నీ సువార్తల ద్వారాగా ప్రభు తండ్రి అనేకమైన బిడ్డలు ప్రభు తండ్రి నీ దగ్గరికి రావటానికి ప్రభు తండ్రి నేను సువార్తను ప్రభు తండ్రి బిడ్డలను ప్రభు మార్చుకోండి ప్రభు తండ్రి నీ వైపుకు మసులుకోండి ప్రభు అన్న తండ్రి. మీకు వందనములు, స్తోత్రములు ప్రభు తండ్రి. నీ గురించి చెప్పే వాక్యములు తండ్రి ప్రభు నాయన ఆ బిడ్డలకు దయచేయమని అడుగుచూ ఉన్నానయ్యా నా తండ్రి. మీరు నా ప్రభు మీరు మాతో మాట్లాడుచూ ఉన్నారు ప్రభు తండ్రి. నా యేసయ్య ఆ బిడ్డలతో కూడా మాట్లాడండి ప్రభు తండ్రి. మీరే గణపరుచుకోండి ప్రభు తండ్రి. మీరు ఏర్పాటు చేశారు కనుక ప్రభు తండ్రి మీరే బయలుపరుచుకోండి ప్రభు. మీకు వందనములు, స్తోత్రములు తండ్రి నైనా. అలాగే నా తండ్రి నైనా స్వార్థమ్మ గారి నైనా కుమార్తె కొరకు ప్రభు మేము ప్రార్థించక ప్రభు కార్యములు చేసిన దేవుడు కనుక ప్రభు నైనా నిన్ను గణపరుచుకుని భాగ్యములు ప్రభు ఆ బిడ్డలకు దయచేయమని అడుగుచూ ఉన్నాను తండ్రి. నైనా నీకు వందనములు, స్తోత్రములు తండ్రి. నైనా అల్లుడి కొరకు ప్రభు అనేక దినములు ప్రభు అనేక నెలలుగా ప్రభు తండ్రి నైనా నీ ప్రార్థన స్థానంలో ప్రార్థనలు జరగగా ప్రభు తండ్రి ఆ బిడ్డకి విడుదల నుంచి ప్రభు తండ్రి నైనా ఇదిగో ప్రభు ఈ దేశంలో రావటానికి ప్రభు తండ్రి ఆ బిడ్డను నా తండ్రి నీవు రప్పించిన దేవుడవు కనుక ప్రభు నా తండ్రి నైనా నీ నామములో తండ్రి ఆ బిడ్డలు నిన్ను స్తుతించుకునే భాగ్యములు తండ్రి నా తండ్రి ఆ కుటుంబానికి దయచేయమని అడుగుచూ ఉన్నానయ్యా. నీకు వందనములు, స్తోత్రములు తండ్రి. నైనా తండ్రి రామమునకు తండ్రి ఆ బిడ్డలను ప్రభువ ఒక సాక్షులుగా నిలబెట్టుకోండి అయ్యా. మీకు వందనములు, స్తోత్రములు తండ్రి. ఆ బిడ్డల ద్వారాగా ప్రభువ అనేక ఆత్మలను రక్షించే భాగ్యములు ప్రభువ నేను ఆ బిడ్డలకు దయచేయమని అడుగుచూ ఉన్నానయ్యా. నీకు వందనములు, స్తోత్రములు తండ్రి ప్రభువ. నా యేసయ్య నీకు వందనములయ్యా, స్తోత్రములు తండ్రి. నైనా అలాగనే నా ప్రభువ నా యేసయ్య హాస్పిటల్ పడి నా తండ్రి బాధపడుచున్న చిన్న బిడ్డ ప్రభు తండ్రి ఆ బిడ్డ తన తండ్రి నైనా వ్యాధి నుంచి ప్రభు విడుదలనివ్వండి ప్రభు. ఇప్పుడే ముట్టండి ప్రభు, యేసు నామములో ముట్టండి ప్రభు. నైనా అపజకాములను తీసివేయ్యా. నీకు వందనములు, స్తోత్రములు ప్రభు. ఎందరొక కార్యము చేసావు కనుక ప్రభు ఆ చిన్న బిడ్డ పక్షముగా ప్రభు తండ్రి మేము ప్రార్థించుచూ ఉన్నామయ్యా. ఆ బిడ్డకు విడుదలను దయచేయ్యా. నీకు వందనములు, స్తోత్రములు ప్రభు. నైనా ఇప్పుడే విడుదలనివ్వండి ప్రభు. నైనా నీకు స్తోత్రములు తండ్రి. నేను ఆ బిడ్డను నిస్సాక్షిగా నిలబెట్టుకో ప్రభు. నైనా నీకు స్తుతులయ్యా, స్తోత్రములు తండ్రి. నైనా అలాగనే నా ప్రభు నా యేసయ్య నైనా ఎందరో బిడ్డలు ప్రభు ప్రార్థన సహాయం కోరి ఉన్నారు ప్రభు. నేను మేము ప్రార్థించుచూ ఉన్నాము తండ్రి. మీకు వందనములు, స్తోత్రములు తండ్రి. హైదరాబాద్లో ఉంటున్న తండ్రి నేను మమ్మల్ని దీవించండి ప్రభు, ఆశీర్వదించండి ప్రభు. నేను ఆ బిడ్డలు నాయనా మా శరీరం అంతయు ప్రభు తండ్రి ముట్టండి ప్రభు. నేను మీరు ముట్టండి ప్రభు. మీరే నాయన ఆ బిడ్డకి నైనా ఫిజియోథెరపీ చేయండి మరి అడుగుచూ ఉన్నాను ప్రభు. ఆ బిడ్డ పట్ల కార్యం చేయండి. ఆ బిడ్డలు ఎంతో వేదనతో తండ్రి ఎంతో బాధతో ప్రభు తండ్రి నైనా అక్కడ ఒంటరిగా ఉంటున్నాను ప్రభు తండ్రి. నైనా బిడ్డలను తండ్రి నీకు కావాల రక్షణ నా తండ్రి ఆ బిడ్డలపై వంచమని అడుగుచూ ఉన్నాను తండ్రి. నీకు వందనములు, స్తోత్రములు ప్రభు. నైనా ఆ బిడ్డకు నైనా ఆ బిడ్డలకు ప్రభు చెడ్డ ఆలోచనలు కాదు ప్రభు, మరణ ఆలోచనలు కాదు ప్రభు. నేను నిన్ను స్తుతించాలని నిన్ను గణపరచాలని నేను ఆ బిడ్డలకు ప్రేరేపణ కలిగి
గ్రహించి ప్రభా నిన్ను ప్రార్థించుకునే భాగ్యములు దయచేయ్యా. నీకు వందనములు స్తోత్రములు ప్రభా. ఆ బిడ్డలను ముట్టండి ప్రభా, వారి కుటుంబాలను ముట్టండి ప్రభా, ఆ కుటుంబాలను తోడుగా ముందు ప్రభా. నాయన వందనములయ్యా, స్తోత్రములు ప్రభా. నేను ఆ బిడ్డ యొక్క టెన్షన్ తీసివేయండి ప్రభా. నేను ఆ బిడ్డ ఏం ఆలోచిస్తుందో ప్రభా, ఆ ఆలోచనలు ఎదిగిన దేవుడు కనుక ప్రభా, ఆలోచన తీసివేసి ప్రభా తండ్రి నిన్ను నీ గురించి ఆలోచించుకునే భాగ్యం నా బిడ్డకు దయచేయమని అడుగుతున్నాను ప్రభా. ప్రతి దినము నిన్ను ప్రార్థించుకునే భాగ్యం దయచేయమని అడుగుతున్నానయ్యా. నీకు వందనములు స్తోత్రములు ప్రభువా. అలాగే నా తండ్రి పల్లకడిలో నా మందిరములు ప్రభువా, నా యేసయ్యా మీరు ప్రేమించిందైనా బహుమానముగా ఇచ్చిన దేవుడు కనుక ప్రభువా తండ్రి. నేను అక్కడ నా తండ్రి 8, 9, 10 దినములు ప్రభువా తండ్రి నైనా ఉపవాస దినములు ప్రభువా నా తండ్రి ఏర్పాటు చేశాము కనుక ప్రభువా మీరే ప్రభువా నా తండ్రి నైనా ఉపవాస పండుగలను ప్రభువా ఘనముగా జరిపించుకొని ప్రభువా నైనా నీకు వందనములు స్తోత్రములు తండ్రి. నైనా పలకడి గ్రామం అంతయు ప్రభువా నా తండ్రి నీ దేవతలు కావలం ఇచ్చి ప్రభువా నా తండ్రి మీరే వైమార్తమై జరిపించుకోండియ్యా. నీకు వందనములు స్తోత్రములు తండ్రి. నైనా నీకు వందనములయ్యా నా తండ్రి. అలాగే నా ప్రభువా నా యేసయ్య ఎలవేలు గ్రామంలో తండ్రి స్థలముని ఇచ్చావు కనుక ప్రభువా ఆ స్థలమును ప్రభువా నా యేసయ్య మందిరం కట్టుకొని కనుక తండ్రి మీరే సహాయం చేయ్యా. నీకు వందనములు స్తోత్రములు తండ్రి. నైనా ధర్మ లేకపోయినను ప్రభువా నైనా మీరు స్థలములు ఇస్తున్నారు కనుక ప్రభువా మీరే ఏర్పాటు చేయ్యా. బైబిల్ మిషన్ మందిరములను ఏర్పాటు చేయ్యా. నైనా నీకు వందనములు స్తోత్రములు ప్రభువా. ఎందరు బిడ్డలు ప్రభువా అక్కడ మందిరము కావాలని ప్రభువా ప్రయాసపడుచూ ఉన్నారు, నిన్ను ప్రార్థించుచూ ఉన్నారు ప్రభువా. ఆ బిడ్డల కొరకు ప్రభువా నా తండ్రి మీరే తొందరలోనే ప్రభువా మీరే కట్టించండి అయ్యా. మేమైతే కట్టలేము ప్రభువా మీరే కట్టించుకోండి ప్రభువా. నైనా ఆ మందిరము కావలసిన వారిని సమకూర్చండి ప్రభువా. నీకు వందనములు స్తోత్రములు తండ్రి. అలాగే నా ప్రభువా నైనా రాకడ సభలు ప్రభువా పెట్టాలని ఆశపడుచున్నాము తండ్రి. నైనా మా ఆస్తులను నెరవేర్చండి ప్రభువా. నైనా నీకు వందనములు స్తోత్రములు ప్రభువా. 4 సభలను ఘనముగా జరిపించుకున్నాము తండ్రి. నైనా ఇంకా ప్రభువా నా తండ్రి నీ ఉద్దేశములు ప్రభువా ఎన్ని సభలను జరిపించుకోవాలని ఉందో ప్రభువా అన్ని నా తండ్రి నీ నామములు ప్రభువా మీరే జరిపించుకోండియ్యా. మీరే స్థలములను సిద్ధపాటు చేసుకోండియ్యా. మీకు వందనములు స్తోత్రములు ప్రభువా నా యేసయ్య మీరే నా తండ్రి మీరే నా ప్రభువా కనపరుచుకోండి ప్రభువా. అలాగే నా తండ్రి రాకడ సభలు ప్రభువా నవంబర్ నెలలో తండ్రి నైనా 3 దినములు ప్రభువా పెట్టాలని నైనా నీ కుమారుడికి ప్రేరేపించావు కనుక ప్రభువా మీరే నా తండ్రి నైనా ఆ సభలకు కావలసిన ధనమును సమకూర్చి ప్రభువా నైనా నీ దైవ సేవకులను తండ్రి నీ సాక్షులను ప్రభువా మీరే పిలుచుకోండి ప్రభువా. నైనా నీకు వందనములు స్తోత్రములు తండ్రి. మీరే పిలుచుకుని ప్రభువా మీరే ఘనముగా తండ్రి మీరు అక్కడ సభలకు ప్రభువా మీరు ఆకడ కొరకు ప్రభువా మీరే కనపరుచుకుని ప్రభువా నీ వాక్యము ద్వారాగా ప్రభువా అనేక బిడ్డలు ప్రభువా మీరు ఆకడకు సిద్ధపడే వాక్యములు దయచేయమని అడుగుచున్నాను నా తండ్రి. నీకు వందనములు స్తోత్రములు ప్రభువా. మీరు ఆకడకు నా తండ్రి మీరు ఆకడకు సమీపముగా ముందుకని ప్రభువా నైనా మీరు ఆకడ సభలు పెట్టాలని ప్రభువా నీ కుమారుని నా తండ్రి నైనా మీరు నాయన తండ్రి నైనా నా యేసయ్య మీరు ప్రేరేపిస్తున్నారు కనుక ప్రభువా తండ్రి నాయన సమస్తమును నా తండ్రి మీరే జరిపించండి ప్రభువా. నాయన నీకు వందనములు స్తోత్రములు ప్రభువా. నాయన అలాగే నా తండ్రి నాయన ప్రతి బిడ్డ ప్రభువా నాయన నీ దగ్గరికి ప్రభువా అంశములు పెట్టుకుని వచ్చి ఉన్నారు ప్రభువా. ప్రతి అంశమును నెరవేర్చండి తండ్రి. నాయన నీకు వందనములు స్తోత్రములు తండ్రి. ఉద్యోగాల కొరకు ప్రభువా ఎదురు చూడగా తండ్రి నాయన ఆ బిడ్డలు ప్రభువా రుణములను తండ్రి
తండ్రి తీర్చుకున్నటకు ప్రభా నైనా మీరే ప్రభా నైనా తొందరగానే ప్రభా ఆ బిడ్డల ఆశలను నెరవేర్చండి ప్రభా ఆశపడుచు ఉన్నారు ప్రభా ఆ బిడ్డల యొక్క ఆశను నెరవేర్చండి ప్రభా నీ నామంలో స్తుతించాలని ప్రభా ఆ బిడ్డలకు నా తండ్రి ప్రేరేపణ కలిగించి ప్రభా నీ కొరకు వాడబడే బిడ్డలుగా మార్చుకో ప్రభా ఆ హృదయాలను తండ్రి నాయన మీరే మార్చుకోండి ప్రభా మేము చెప్పిన ఎదరు ప్రభా తండ్రి మీరే చెప్పుకుని ప్రభా ఆ బిడ్డలను తండ్రి మీ వైపుకు నడిపించుకోండి అయ్యా మీకు వందనములయ్యా స్తోత్రములు తండ్రి ఆ బిడ్డలు నశించుకోకూడదయ్యా నా తండ్రి నా యేసయ్యా ఆ బిడ్డలు ఎక్కడను తొట్టి వెళ్ళిపోకూడదయ్యా మీరు రక్షించుకున్నారు కనుక ప్రభా మీరు విడిచిపెట్టకయ్యా తెలియని బిడ్డలైతే అవును ప్రభా నేను నిన్ను విడిచిపెట్టుకున్నా ప్రభా ఆ బిడ్డలను చెయ్యి పట్టుకుని ప్రభా నా తండ్రి నీ మందిరములకు నడిపించుకుని ప్రభా నీ సంస్కారం ఇందులో పాల్గొనే వాక్యం దయచేయ్యా నా తండ్రి నీకు వందనములు స్తోత్రములు తండ్రి దర్శనములు తండ్రి లోపడకుండా ప్రభా తండ్రి ఆ బిడ్డలను కాపాడమని వచ్చున్నాను నా యేసయ్యా నీకు వందనములయ్యా స్తోత్రములు నిన్ను అడగటం తప్ప ప్రభా మేమేమీ చేయలేదు ప్రభా మా మాట నీ మాట కాదు ప్రభా తండ్రి నీ మాటగా ప్రభా ఆ బిడ్డలకు నా తండ్రి మీ దర్శనములను చూపించి ప్రభా నా తండ్రి నీ వైపు తిప్పుకో ప్రభా నా యేసయ్యా నీకు వందనములయ్యా నీకు స్తోత్రములు తండ్రి నీ బిడ్డలుగా నా తండ్రి నీవు రక్షించుకో బ్రహ్మ మీరే రక్షించుకుని బ్రహ్మ నీ పని కొరకు బ్రహ్మ ఆ బిడ్డలను వాడుకో బ్రహ్మ నీ చిత్తమును వాడుకో బ్రహ్మ ఆ బిడ్డలు నాయన నీకు ఏ విధముగా పనిచేస్తారు అట్టి రీతిలో బ్రహ్మ తండ్రి ఆ బిడ్డలను వాడుకోమని అడుగుచున్నాను తండ్రి నీకు వందనములయ్యా స్తోత్రములు తండ్రి నిన్ను స్తుతించుట తప్ప మేమేమి చేయలేదు తండ్రి నాయన మా మాటలు వినేవారు కాదు ప్రభు తండ్రి నా యేసయ్యా నన్ను నా ప్రభు ఆ బిడ్డలను తండ్రి నీకే అప్పచెప్పుతున్నాను ప్రభా నీ చిత్తమని చేయని ప్రభా నాయన నీకు వందనములు స్తోత్రములు ప్రభా అలా నిజంపేటలో ప్రభా ప్రతి గ్రామంలో తండ్రి ప్రతి బిడ్డని ప్రభా నా తండ్రి మీరే ఆశీర్వదించండి మహిమపరచండి ప్రభా ఈ చిత్తములో తండ్రి ఎందరి బిడ్డలు ప్రభా ఈ ప్రార్థన శాలలో నింపివేస్తావో తండ్రి నాయన ఎంతలో సమయం ఉన్నదన్నట్టు ప్రభా నీవు అనుకుని చూస్తే ప్రభా నీ చిత్తమని జరిపించండి ప్రభా నేను ప్రార్థించుట తప్ప ప్రభా మేమేమీ చేయలేము తండ్రి నీ చిత్తమనే తండ్రి ఈ ప్రార్థన సాలను తండ్రి మీరే కనపరుచుకోటయ్యా మీరే నా తండ్రి కట్టించుకున్నారు కనుక ప్రభా నా తండ్రి నాయన ఏది వ్యర్థము కాకూడదు ప్రభా నాయన నీకు వందనములు స్తోత్రములు తండ్రి నాయన ఏదడిగి నన్ను దయచేసావయ్యా ఈ ప్రార్థన సాలకు ఏది కావాలంటే ప్రభా అది ఇచ్చిన దేవుడు కనుక ప్రభా అనేక ఆత్మలని మరి అడుగుచుకున్నాము తండ్రి నాయన నీకు వందనములు స్తోత్రములు ప్రభా నాయన మంచి వెలుగుతో నీకు మరి అడుగుచున్నామయ్యా నాయన నీకు వందనములు స్తోత్రములు తండ్రి నాయన అలాగే నా తండ్రి నీ సేవకుని బట్టి ప్రార్థించుకున్నామయ్యా నాయన నీ సేవకుని యొక్క కోరికలను నెరవేర్చండి అవిడ యొక్క ఆలోచనలో మీరు ఉండండి ఆ తలంపుల్లో మీరు ఉండండి నాయన మీరే తలంపులు ఇస్తున్నారు ప్రభా అవన్నీ నెరవేర్చండి ప్రభా యేసు నామములో నీ బిడ్డ పక్షముగా నిలబడిందా తండ్రి నువ్వు వాగ్దానం చేస్తావయ్యా నువ్వు వాగ్దానం చేసిన దేవుడవయ్యా నువ్వు నమ్మదగిన వాడు ప్రభా తండ్రి నీ వాగ్దానాన్ని నిలబెట్టుకోతండి నాయన నువ్వు ఎడవని నా తండ్రి సెలవిచ్చిన దేవుడు కనుక ప్రభా నీ బిడ్డను నీవే నడిపించుకోండి నేను నాకు భయపడగన్నావు కనుక ప్రభా మీరే నడిపించుకోమని నడిపించుకున్నానయ్యా నీకు వందనములు స్తోత్రములు ప్రభా మీరే నడిపించుకోండి తండ్రి మీరే ఆరోగ్యం ఇవ్వండి ప్రభా శక్తిని ఇవ్వండి ప్రభా బలాన్ని దయచేయండి ప్రభా ఎందరు కొట్టలు పొందినను ప్రభా యేసు నామములో తండ్రి అవన్నీ తండ్రి విడుదల కావాలి ప్రభా నీకు వందనములయ్యా స్తోత్రములు తండ్రి ఇప్పుడే విడుదల చేయయ్యా నీకు వందనములు స్తోత్రములు ప్రభువా నా తండ్రి నీకు వందనములు స్తోత్రములు తండ్రి పరిశుద్ధాత్ముడా పరిశుద్ధాత్మదేవుడా పరిశుద్ధాత్మదేవుడా నీకు వందనములు వందనములు వందనములయ్యా
వందనములు తండ్రి, స్తుతులైనా స్తోత్రములు తండ్రి. యేసయ్యా నీకు స్తోత్రములు ప్రభువా. నాయన నీకు వందనములు తండ్రి, స్తోత్రములు తండ్రి. నాయన గొప్పవాడు గొప్ప దేవుడు కనుక ప్రభు, ఆయన అన్ని ఆలకించుతున్న దేవుడు కనుక మా విన్నపములన్నీ నా తండ్రి నీ పాదాల దగ్గరికి చేరేయండి తండ్రి. నన్ను స్తుతించుచున్నాము తండ్రి. నీకు వందనములు స్తోత్రములు ప్రభు. నా తండ్రి ప్రతి బిడ్డని ప్రభు మీరు ఆశీర్వదించి మహిమపరచమని, నా యొక్క ఇచ్చిన ప్రార్థన ఆలకించమని నజరేడైన యేసయ్య నామమును బట్టి వేడుకుంటున్న నా పరమ తండ్రి. ఆమేన్. జనకుని యేసు జనమోచును విగా జనకుని ఇష్ట జనమోచును తనకు ఇష్టము కాని జనమును ఈశాన్యంలో పాల్గొనడం మాకు సహాయం చేసేటువంటి నీకు వందనములు స్తుతులు స్తోత్రములు దేవా. కూడి వచ్చిన వాళ్ళందరినీ దీవించండి, ఆశీర్వదించండి దేవా. వాళ్ళ అంశం ఏమంటున్నాయి తండ్రి ప్రభు, వాళ్ళ అంశంలో నెరవేర్చు తీసుకున్నాను దేవా. నిసాక్షిగా నెరవేర్చుకుని దేవా నీకు స్తుతులు స్తోత్రములు. ఈ జన్మల దేవత దేవుడు ప్రార్థన అంశంలో నెరవేరుతున్న నాణ్యాన్ని నెరవేర్చుకుని తీసుకొచ్చి నీ సాక్షిగా నెరవేర్చుకుని దేవా నీకు స్తుతులు స్తోత్రములు దేవా. ఎవరైతే తండ్రి ప్రభు ఆసుపత్రిలో ఉన్నారో తండ్రి ప్రభు ఆసుపత్రిని స్వస్థతలు చేసి నీ సాక్షిగా నిలబెట్టుకుని దేవా నీకు స్థుతులు. అప్పుల బాధలు ఉన్నారు తండ్రి ప్రభు అప్పుల బాధను తీసేసి నీ సాక్షిగా నిలబెట్టుకుని దేవా నీకు స్థుతులు స్తోత్రం తండ్రి. వ్యాధి బాధలతో పాల్పడుతున్న వారిని, అనేక సమస్యలతో పాల్పడుతున్న వారిని నీదే సాక్షిగా నిలబెట్టుకుని దేవా నీకు స్థుతులు స్తోత్రములు దేవా. అలాగే తండ్రి ప్రభు ఉద్యోగం కోసం ఎవరైతే ఇచ్చున్నారో తండ్రి ప్రభు వారికి ఉద్యోగం దయచేయడం నీకు స్థుతులు స్తోత్రం తండ్రి. అలాగనే ప్రభు ఇంకా తండ్రి ప్రభు ఏ అంశం అయితే వస్తున్నారో తండ్రి అంశాన్ని నెరవేర్చడం తీసేయండి. పల్లకిడి మందరం దేవాలయించండి, ఆచరించండి దేవా. పల్లకిడి మందరంలో తండ్రి ప్రభు జరగబో ఉపవాస ప్రాంతంలో మీరే కర్మగా జరిపించుకుని దేవా నీకు స్థుతులు స్తోత్రము. అనేక జనం వచ్చి నేను గణపరిచే భాగ్యం దయచేయడం నీకు స్థుతులు స్తోత్రం దేవా. ఇక్కడ దేవా తండ్రి ప్రభు నాకు పెద్ద శామం కూడా వృద్ధిలో తీసుకుని వచ్చి అనేక జన్మలు కూడుకుని వచ్చి సాక్షిగా నిలబెట్టుకోమని వీటిని ప్రార్థన నీ కొరకు చేసుకొని ఈశాన్యంలో అడుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్. వెలుగుచుందురుగా వెలుగుచుందురుగా గనుగా నాకేమి కొదువా నాదుడు. ఏడవ ప్రార్థన స్తుతి ప్రార్థన. అందులో ఇచ్చిన ప్రభా అన్ని విషయంలో స్తుతి చెప్పి అందరూ చెప్తాం ప్రభా. పలకడంలో జరిగే 8, 9, 10 తారీఖులు జరిగే ప్రభా ఉపవాస కూటములో మీరు మహిమగా జరిగిస్తున్నందుకు అలాగే ప్రభా నవితులనైనా మీరు కాపాడి రక్షణైనా జీవమిస్తున్నందుకు స్తోత్రం అందరూ చేయాలి. నవ్వుతు కొరకు అందరూ చేయాలి. ఉపవాస కూటం కావాలంటే చేయాలి. స్తుతి చేయండి, స్తుతి చేయండి. 8, 9, 10
దేవదూతల దాటి వేసి దయ్యాలను రానబడి దేవుడు అట్టి కార్యం ఒకటి చేసేలాగా ప్రార్థన చేయండి. ఉపవాస కుటుంబంలో కొరకు ప్రార్థన దేవానికి స్తోత్రములు. మీరు మహిమగా జరిగిస్తున్నారు. అలాగే ప్రభా నవితిని కాపాడుతున్నందుకు జీవం పోసినందుకు స్తోత్రములు ఆయన. అలాగే ప్రభా ఎలాగనే గ్రామంలో మీరు మందిరం ఏర్పాటు చేస్తున్నారు తండ్రి, నీకు స్తుతులు స్తోత్రములైనా. అలాగే నవంబర్ మాసంలో రాకడ వార్తలు సువార్తలు సభలు జరిగిస్తున్నారు తండ్రి, నీకు స్తోత్రములు అయ్యా. ప్రతి నెల జరిగే రాకడ సువార్త సభలు అయ్యా, అంత్యజమ వాస్తవాలు మీరు జరిగిస్తున్నందుకు స్తోత్రము. రాకడి పర్యంత వరకు ఆ కార్యము జరిగిస్తున్న దేవానికి స్తోత్రములు అయ్యా. మీ ఆత్మను నింపివేసినందుకు స్తోత్రములు. ప్రతి అంశంలో నెరవేర్చినందుకు స్తోత్రములు. మీరే మహిమ గంధపడుతున్నాయి. యేసు వారి నామం అడుగుచు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అన్ని ప్రార్థనలోని వారి చేయున్నావు, అన్ని ప్రార్థనలో మహిమా అన్నిటిలో మహిమా దేవా తండ్రి నీకు దినదిన స్తుతులు. దేవా తండ్రి నీకు దినదిన స్తుతులు. మా విన్నపము విన్నా నాదా సంస్తుతులు. మా విన్నపము విన్నా నాదా స్తుతులు. మహోన్నతుడా దయగల తండ్రి, జరిగిన నాయన ప్రార్థనలు మీరు విన్నారు. మా అంశములు నెరవేరుస్తున్నందుకు స్తోత్రాలు. మీరు జరగబోయే కార్యక్రమం అంతటి మీరు ఆలకించమని, మీరు బలపరచమని, మీరు వినిపించమని, దీవించమని, మీకు మహిమగా జరిగించుకోమని యేసు వారి నామమున వేడుకుంటున్నాం తండ్రి.